నాకు. మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్. అన్ని టీమోళ్ళు జాయిన్ అయినట్టున్నారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అందరికి. ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఎమ్మడే చెప్పండి. ఇది కొంచెం వేరే ఫోన్‌లో నుంచి నేను మాట్లాడుతున్నా. ఎక్కడన్నా వీడియో గాని, ఆడియో గాని ఏమైనా ఇబ్బందయినా గూడా ఇన్ఫార్మ్ చేయండి దయచేసి. మన హోస్ట్‌లు సెట్ చేస్తారు దాన్ని. సో, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ టైమ్. సో, నేనే ఈరోజు అడిగి లింక్ చేయడం జరిగింది. నేనే ఈరోజు మాట్లాడదాం అనిపించింది. కొన్ని రెగ్యులర్ జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఇవన్నిటి గురించి కూడా ఒక్కసారిగా టోటల్‌గా టీమ్ అందరితోటి ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ తోటి ఒకసారి మాట్లాడదాం. మనకు కూడా చాలా రోజులు అవుతుంది మనోళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వక అనిపించి. అండ్ అదే విధంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి నా టెస్టిమోనియల్ కూడా నేను చాలా రోజులు అవుతుంది మాట్లాడక అని చెప్పి ఈరోజు నేనే లింక్ చేయడం జరిగింది. సో, అందరికీ మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ అందరు కూడా హార్టీ వెల్కమ్ చెప్తున్నా. చాలా బలవంతంగా లింక్ లో జాయిన్ అయిన వాళ్ళు, బలవంతంగా వెస్టీలో జాయిన్ అయిన వాళ్ళు అందరికి కూడా హార్టీ వెల్కమ్. సో, సార్ నా పేరు సైదులు. నేను వెస్టీజ్ అనే బిజినెస్ లోకి రాకముందు ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ వర్క్ చేసేది. యాక్చువల్గా మై నేటివ్ ప్లేస్ మన ఇబ్రాహీంపట్నం దగ్గరలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం, ఆరుట్ల మా విలేజ్. నేను అక్కడ 10th క్లాస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇబ్రాహీంపట్నంలో ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడ నుంచి ప్రైవేట్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన 2010లో మెడికల్ రిప్రజెంటేటివ్గా నా కెరీర్ స్టార్ట్ చేసిన. యాజ్ ఎ మెడికల్ రెప్గా నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 4,500. అప్పట్లో ఆ జాబ్ రావటమే గ్రేట్ అనుకొని ఒక 3 years ఆ జాబ్ చేసిన. అందులో సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిన సేల్స్ మేనేజర్గా. ఆంధ్ర నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చిన రీజనల్ సేల్స్ మేనేజర్గా. సో ఇట్లా 11 years 11 సంవత్సరాల కాలం పాటు 4,500 కాడ మొదలైనటువంటి నా శాలరీ 50,000 వరకు, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్గా నేను వచ్చేంత వరకు 50,000 వరకు నా శాలరీ వచ్చింది. ఈ గ్యాప్ లో నేను అంటే వెనకాల వేసుకుని ఏం లేదు, జస్ట్ శాలరీలో 4,500 వచ్చినప్పుడు ఖర్చులు 5,000 ఉండే, శాలరీ 6,000 అయినప్పుడు ఖర్చులు 7,000 ఉండే, ఖర్చులు శాలరీ 10,000 అయితే 12,000. అట్లా మీ అందరూ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఉద్యోగంలో కొత్త పరిస్థితి ఉండదు, అందరికి సేమ్ ఇట్లే ఉంటుంది. అట్లనే నేను ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అవ్వటం వల్ల వెనకేం వేసుకోపోగా కొంచెం మా నాన్న కోసం ఊర్లో ఇల్లు కట్టడం మొదలు పెడితే ఆ ఇల్లు అప్పు కంప్లీట్ గా లోన్ తోటి తీసుకొని, లోను రీపేమెంట్ చేసే టైంలో లాక్డౌన్ వచ్చి నా 50,000 జీతం ఉద్యోగంలో నుంచి 15,000 పడిపోయి నేను కంప్లీట్ గా ఆన్ రోడ్ మీకు రావడం జరిగింది. ఆ టైంలో బాలం శ్రీనివాస్ సార్, నాతో పాటు డిగ్రీ చదువుకున్న వ్యక్తి, మంచాల్ తనది, మాదేం ఆరుట్ల. మంచాలకి ఆరుట్లకు 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సో నాకు మంచాల్ విలేజ్ నుంచి సార్ పరిచయం కాదు, డిగ్రీ కాలేజ్ లోనే పరిచయం. నేను ఇంటర్మీడియట్ నేను వేరే చదువుకున్నా, తను వేరే చదువుకున్నాడు. డిగ్రీలో ఇద్దరం క్లాస్మేట్స్. కాకపోతే చాలా జిగిరి అన్నట్టు, బాగా క్లోజ్ ఉండే నాకు శ్రీనివాస్ సార్. అట్లా ఆ క్లోజ్నెస్ తోటి తను డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళిపోయాడు. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ప్రైవేట్ జాబ్ వైపు వెళ్ళిపోయినా. తను గవర్నమెంట్ జాబ్ వైపు కాకుండా పీజీ కూడా చేసి ఉంటాను. మనకి చదువు మీద నమ్మకం లేకుండా, నమ్మకం అంటే నా మీద నమ్మకం లేదు, మనం చదివితే ఖచ్చితంగా ఎరగదీస్తామనే నమ్మకం మన దగ్గర లేదు. డెఫినెట్ గా చదువు వల్ల మాత్రం నేను ఏం చేయలేను, ఏదైనా ముందే జాబ్ చేసుకోవాలని చెప్పేసి నేను జాబ్ వైపు రావడం జరిగింది. జాబ్ వైపు వస్తే ఒక 6 సార్లు నన్ను ఇంటర్వ్యూలు రిజెక్ట్ చేసి ఆ తర్వాత నా ఫైనాన్షియల్ పొజిషన్స్ అవన్నీ చూసి నాకు జాబ్ ఇచ్చారు. అట్లా పరిచయం అయ్యి అక్కడి నుంచి పరిచయం ఒక 3 సంవత్సరాల తర్వాత తను నేను విడిపోయాను, బాలం శ్రీనివాస్ సార్. తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్ గా నాకు 15,000 శాలరీ వచ్చి ఫ్యామిలీ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా అయిపోయినప్పుడు, కంప్లీట్ ఆన్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఇంకా మనం ఏం చేయలేం, అయిపోయింది మన పని, ఇదే జాబు ఒకవేళ పోయిందంటే మనకి ఇక మనం వెళ్ళిపోవడం తప్ప చేసేది ఏం లేదు అనేటటువంటి ఒక విపత్కర సమయంలో, కంప్లీట్ ఒక ప్రెషర్ ఉన్నటువంటి డిమోటివేషన్ ఉండి డిప్రెషన్ లో ఉన్నటువంటి టైంలో నాకు వెస్టీజ్ అని చెప్పి ఒక వీడియో పంపించడం జరిగింది బాలం శ్రీన్ సార్. నేను అది పెద్దగా చూడలేదు, ఎందుకంటే అందులో అన్ని సబ్బులు ఉన్నాయి, సర్ఫులు ఉన్నాయి, షాంపులు ఉన్నాయి అని చెప్పి కొంచెం లైట్ తీసుకున్నా. ఒక 4 నెలల కాలం పాటు నన్ను బాలం శ్రీన్ సార్ ఫాలో అప్ చేశాడు. 4 నెలలు రోజు మా ఇంటికి వచ్చి బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. బిజినెస్ ఏంటి, డబ్బు ఎలా వస్తుంది, ఈ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నాకు ఒకటే లైన్, మీటింగ్ రా ఇది ఏందో తెలుసుకో, మీటింగ్ రా ఇది ఏందో తెలుసుకో, ఇట్లా చెప్పేది నాకు. నేను అట్లా దాదాపు ఒక 4 నెలల కాలం పాటు సార్ని అవాయిడ్ చేసిన. 4 నెలల పాటు నేను సార్ని అవాయిడ్ చేయడానికి 2 బలమైన కారణాలు. నెంబర్ 1, ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అంత సబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్దగా నాకు అరే
మన లెవెల్కి ఇది సెట్ కాదు అన్నట్టు ఉండే. లెవెల్ లేదు ఏం లేదు కానీ మైండ్ అట్లా అనిపించేది, సప్ల కంపెనీ మనం ఏం చేస్తాం అన్నట్టు ఒక లైన్ అనిపించింది. రెండోది ఏమనిపించిందంటే, నా ఎమ్మటి బాలం సీన్ సారు ఇంతగానం నన్ను ఫాలో అప్ చేస్తుందంటే తనకేదో లాభం ఉన్నట్టుంది అనుకొని, ఈ 2 కారణాల వల్ల నేను మీటింగ్‌కి వెళ్ళా. తనకేదో వస్తుందని ఒకటి, రెండోది ఏందంటే సబ్బుల కంపెనీ అని. ఆ తర్వాత లాస్ట్‌లో గవర్నమెంట్ జాబ్‌ని కూడా నేను వదిలేస్తున్నా అని సీన్ సార్ ఒక మాట చెప్పడం వల్ల, గవర్నమెంట్ జాబ్ వదిలేసేంతగా వెస్టీజ్‌లో ఏముందో తెలుసుకోవడానికి నేను మీటింగ్‌కెళ్ళడం జరిగింది. మాల్‌లో మీటింగ్ జరిగింది. ఆ మాల్ మీటింగ్‌కెళ్ళినా. మీటింగ్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పుడు మీ అందరికి బాగా తెలిసినటువంటి భిక్షం సారు, రమేష్ సారు, పుల్లయ్య సారు, నాగరాజు సారు వీళ్ళందరూ అప్పుడు మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్‌లో భిక్షం సార్ మాట్లాడిండు. నేను మీకు చాలా సార్లు మీటింగ్‌లలో చెప్పిందే చెప్తున్నా ఇప్పుడు. కొంతమంది కొత్త వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నా అంతే. సో, అక్కడ మాట్లాడి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ ఎట్లుంటదని ఒక 15 నిమిషాలు చెప్పిన తర్వాత నాకు కొంచెం అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ ఇట్లా ఉంటది అని తెలుసుకున్నాక ఇంటికొచ్చి నేను కొంచెం హోమ్ వర్క్ స్టార్ట్ చేసిన. అప్పటికి నాకు ఎంఎస్ఆర్ గారు పరిచయం లేదు. ఓన్లీ వెంకటేష్ సారు, పాండు సార్ ఇంటికొచ్చి నాకు ప్లాన్ చెప్పినుండే. సీన్ సార్ ఏమో వెస్టిజ్‌ని పరిచయం చేసిండు. బట్ వెంకట్ సారు, పాండు సార్ ఇద్దరు మా ఇంటికొచ్చి నేను రెంట్‌కున్న రూమ్‌లోకొచ్చి ప్లాన్ చెప్పారు నాకు. అసలు ఇట్లా ఉంటదని చెప్పి 2 డెమోలు అది చేశారు. పెద్దగా నేను యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళనసలే. 1% కూడా పట్టించుకోలేదు. వెంకట్ సార్‌ను, పాండు సార్‌ను. ఇప్పుడు నేను మీ అందరి ముందల ఆళ్ళకి సారీ చెప్తున్నా. సో, పట్టించుకోలేదు. ఇంక నేనే 2, 3 వాళ్ళకి చెప్పి పంపించిన. ఇట్లాంటివన్నీ అయ్యుంటాయి. కొంచెం జాగ్రత్తగుండండి మీరు. మీరు జర తెలివి తక్కువలున్నట్టుర్రు. నా అంత తెలివి మీకు లేదని చెప్పేసి పాండు సార్‌ని కూడా అట్నే కొంచెం జర డౌన్ చేసి పంపించిన. సో, వాళ్ళేం చెప్పాలనుకుర్రనేది నేను ఇనలేదు. నేను చెప్పాలనుకున్నది మాత్రం వాళ్ళకి చెప్పి పంపించేసిన. అట్లా నాకు ప్లాన్ చెప్పింది వాళ్ళు. సో, నాకు బాలం సీన్ సార్ మీటింగ్ తీసుకెళ్ళిండు. పాండు సార్ కూడా వచ్చిండు ఆ రోజు. ఎంఎస్ఆర్ గారు అప్పటికి నాకు పరిచయం లేదు. మాల్‌లో ఈ లీడర్స్ మీటింగ్ అంతా విన్నా నేను. విన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్ ఉంటది. అన్ని బిజినెస్ లాగానే ఇదొక బిజినెస్. ఇందులో ఫేక్ కంపెనీలు కూడా ఉంటాయి. జెన్యూన్ కూడా ఉంటాయి. అని నాకు అర్థం. ఓన్లీ ఫేక్ కంపెనీలు మాత్రమే తెలుసు నాకు. జెన్యూన్ కంపెనీస్ ఉంటాయనే విషయం మనకు తెలదు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇండస్ట్రీ. దీంట్లో మంచి కంపెనీస్ కూడా ఉంటాయనే పాయింట్ కూడా నాకు ఐడియా లేదు. ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత కొన్ని ప్రొడక్ట్‌ల గురించి చెప్పారు. స్పిరులినా, నోని, ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి చెప్తూ లాక్‌డౌన్ టైమ్‌లో చాలా మందికి ఆహ్, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇవి వాడటం వల్ల మళ్ళీ నెగెటివ్ రావటం, కరోనా నుంచి చాలా మంది బయటపడటం ఇదంతా నాకు టెస్టిమోనీ చెప్పిన తర్వాత సరే ప్రొడక్ట్ ఓకే బానే ఉన్నాయి. ఇండస్ట్రీ కాన్సెప్ట్ కూడా నాకు నచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత నేను చిన్నగా కొంచెం యూట్యూబ్‌లో వీడియోలు ఓపెన్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎలా ఉంటది? డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గతం ఏంటి? వర్తమానం ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అని చిన్నగా చదవటం మొదలుపెట్టినా. దాని తర్వాత ఎంఎస్ఆర్ గారి మీటింగ్‌లు అటెండ్ అవ్వటం అదంతా ఒక లైన్. నేను వెస్టీజ్ గురించి తెలుసుకోవడానికి మాత్రం బాగా ఫోకస్ పెట్టింది యూట్యూబ్ మీద, గూగుల్ మీద అండ్ గౌతమ్ బాలి సార్ వీడియోల మీద. గౌతమ్ బాలి సార్ బాగా ఇనేది నేను అప్పటికి. మధ్యలో ఏందంటే నాకు నాలెడ్జ్ వస్తుంది. వెస్టీజ్ అంటే ఏంది? డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటదనేది తెలుస్తుంది. కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా గూడా మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి గదా! ఏ బిజినెస్ జేయాలన్నా కూడా మనం కొంచెం ఆ బిజినెస్ కనెక్ట్ అయ్యేటటువంటి కొన్ని లక్షణాలు ఉండాలి. మనం కొంచెం తగ్గాలి. కొన్ని మాటలు ఆహ్, జనం దగ్గర మాట్లాడకూడని మాటలుంటాయి. అయి చేంజ్ జేసుకోవాలి. సో, ఒక మాటలో చెప్పాలంటే చదువు ఉంటే సరిపోదు. సంస్కారం గూడా ఉండాలి. రైట్? సో, నా దగ్గర కొంచెం భగవంతుడిచ్చిన వరం అనుకోండి. మీరు ఏదన్నా అనుకోండి. కొంచెం నాకు నేర్చుకునే తత్వం ఉంది గాబట్టి యూట్యూబ్‌లోకెళ్ళి, గూగుల్‌లోకెళ్ళి ఇయన్నీ నేను నేర్చుకున్నా. ఏది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎలా ఉంటది? డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గతం ఏంటి? దీనికున్నటువంటి లీగాలిటీ ఏంటి? గైడ్‌లైన్ అవన్నీ నేర్చుకున్నాం. కానీ జనాల దగ్గరికెళ్ళి నేను ఆ విషయం జెప్తే ఎవరు ఒప్పుకోవట్లేదు. అప్పుడు నాకు ఎంఎస్ఆర్ గారిని మన బాలం సింగ్ సార్ పరిచయం చేయడం జరిగింది. మా ఊర్లోకే ఎంఎస్ఆర్ రావడం జరిగింది. అప్పుడు నేను మా ఊర్లో ఎంఎస్ఆర్ గారితో వచ్చినప్పుడు ఒక 40 మందితోటి నేను ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసిన. యాక్చువల్‌గా ఇది వేరే ఫోను. ఆ ఫోన్‌లో అన్ని ఫోటోలుంటాయి. నా ఫోన్ వేరే ఫోన్ ఉండే. అది కొంచెం రిపేర్ ఉంటే వేరే దగ్గర ఇచ్చిన. అయితే ఆ రోజు 40 మందితోటి మీటింగ్ కండక్ట్ చేసినా అందులో ఒక్క వ్యక్తి కూడా రాలేదు. అది వేరే విషయం. అయితే అప్పుడు నాకు ఎంఎస్ఆర్ పరిచయం అయ్యిండు. తన మాటలు నాకు బాగా నచ్చినాయి. ఎక్కడ కూడా నేను ఇంత సంపాదిస్తున్నా, నేను ఇంత లైఫ్ మార్చినా, మీరు కూడా రండి మీ లైఫ్ మారుతది. డబ్బుల గురించి మాట్లాడకుండా వాల్యూస్, ఎథిక్స్, మనిషి దగ్గర ఉండాల్సినటువంటి మంచి క్వాలిటీస్ ఇవి నాకెక్కువ చెప్పిండు అక్కడ ఎంఎస్ఆర్. నాకెందుకో ఎంఎస్ఆర్ గారు జస్ట్ బిజినెస్ కోసం కనెక్ట్ కాలేదు. ఈ మాటలకు కనెక్ట్ అయ్యిండు బాగా. మనిషి అనే వ్యక్తి ఎట్లా నిలబడాలి? మన దగ్గర ఏ లక్షణాలుంటే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇవి నాకు బాగా ఎంఎస్ఆర్ గారిని చూస్తే నేను చాలా మీటింగ్‌లలో సింపుల్‌గా చెప్తా ఈ విషయం అంతా. నాకు చదువు యూట్యూబ్ నేర్పింది, సంస్కారం ఎంఎస్ఆర్ గారు నేర్పిర్రని చెప్పి. సో నేనెక్కడ పోయినా గూడా జనాల దగ్గర యాక్సెప్టెన్స్ రావడానికి మొట్టమొదటి కారణం ఎంఎస్ఆర్ గారు నాకు నేర్పించినటువంటి సంస్కారం. మనం ఎట్లా తగ్గుండాలి? ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, అవతల వ్యక్తి ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా మనం ఎంత బెండ్ అయ్యి వాళ్ళకి ప్లాన్ చెప్పాలి అనేది నాకు బాగా ఎంఎస్ఆర్ గారి దగ్గర నేను నేర్చుకున్నా.
ఈ గ్యాప్ లో సైమల్టేనియస్ గా ఒక సైడ్ తుర్కేంజాలు వనస్థలిపురంలో, జిల్లెలగూడలో ఇబ్రాహీంపట్నంలో ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు అటెండ్ అవుతూ, మాల్ ఇబ్రాహీంపట్నం, తుర్కేంజాల్, జిల్లెలగూడ, వనస్థలిపురం ఈ ఏరియా, తుక్కుంట్లో ఈ ఏరియాలో మాత్రం ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు పెట్టేది. ఈ ఏరియాలో సార్ మీటింగ్లు అటెండ్ అవుతూ సైమల్టేనియస్ గా ఇంటికి రాగానే నేను చిన్నగా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇదంతా కూడా. అప్పుడు ఒకవైపు సార్ నేర్పించినటువంటి వాల్యూస్ ఎథిక్స్, ఇంకొక వైపు యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎలా ఉంటుంది, వెస్టిజ్ కంపెనీ యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు ఇదంతా తెలుసుకున్న తర్వాత నాకు పాయింట్ అర్థమైంది. జనాలు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ అవాయిడ్ చేస్తున్నారు? ఇంత మంచి బిజినెస్ ను జనాలు ఎందుకు కాదంటున్నారు? వాళ్ళకి డబ్బులు అవసరం లేకనా? కాదు. వాళ్ళ కెరీర్ లో గ్రో అవడం ఇష్టం లేదా? కాదు. ఏదో ఇంకా డిఫరెంట్ కారణం ఉంది. నేను ఎందుకు దీన్ని అవాయిడ్ చేసిన అంటే, ఇట్లాంటి బిజినెస్లు ఇంతకుముందు కొన్ని వచ్చినాయి, జనాల్ని మోసం చేసి పోయినాయి కాబట్టి ఆ భయంలో జనాలు ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఆ భయాన్ని పోగొట్టాలి. జనాల దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నేను జాయిన్ అవ్వను అని వెళ్ళి కంకరం కట్టుకొని కూర్చోలే. నా దృష్టిలో నేను ఏమనుకుంటా అంటే, మీరు మీరు బిలీవ్ చేయండి చేయకపోండి, నేనేమనుకుంటా అంటే ఆధార్ కార్డు పట్టుకొని గేట్ కాడ రెడీగా ఉన్నారు జనాలు అని అనుకుంటా. మీకు నవ్వొస్తుంది సార్ మాట వింటే. వాళ్ళు రెడీగా ఉన్నారు జనాలు. మనం వెళ్ళి ఈ బిజినెస్ ఎలా ఉంటది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, వాళ్ళు జాయిన్ అవటం రెడీగా ఉన్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు సింపుల్ గా అంటే, ఒక్కటే లైన్, జాయిన్ అవ్వు, కొనుక్కో, ఎంత కొంటే ఇంత వస్తుంది, కథం. ఆరుగురు జాయిన్ చేయండి, కింద ఆరుగురు జాయిన్ చేయండి, ఆరుగురు వేసుకోండి, ఆరుగురు వేస్తే పైసలు వస్తాయి. ఈ లైన్ లో వెళ్తున్నాం. నేను అది తప్పు అని నేను చెప్పలేను, కానీ ఆ రూట్ లో జనాల యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉందని నాకు అర్థమైంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకరికి స్టైల్ ఒక రకం ఉంటుంది. నేను ఎవరిని తక్కువ అంచనా ఎవరి వర్క్ నేను ఎప్పుడు కించపరచను. కానీ నా మనసుకి ఏమనిపించింది అంటే, నేను వెస్టేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో నాకు తెలియకపోవడం వల్ల, ఇలాంటి ఒక బిజినెస్ ఉంటది, ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తుంది, ఇందులో కొన్ని ఫేక్ స్కీమ్లు ఉంటాయి అనేటువంటి ఈ సపరేషన్ అవగాహన నాకు లేకపోవడం వల్ల, ఫండమెంటల్ అవగాహన నాకు లేకపోవడం వల్ల నేను దీన్ని అవాయిడ్ చేసాను అని నాకు అర్థమైంది. మరి జనాలు ఎందుకు అవాయిడ్ చేస్తారు? జనాలు కూడా సేమ్ కారణంతో, వాళ్ళకు కూడా బిజినెస్ అంటే ఏందో అవగాహన లేదు కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? జనాల్ని జాయిన్ చేయడం కాదు, బిజినెస్ ఏందో అర్థమయ్యేలా చెప్పాలి అని మొదలుపెట్టిన. నేను, బాలం సేన్ సారు, పాండు సారు, వెంకట్ సారు, షాబాదు, తర్వాత ఇబ్రాహీంపట్నం, రాయపోలు, ఆరుట్ల, మంచాల, చెన్నారెడ్డిగూడెం, ఈ లోయపల్లి ఈ ఏరియాలో హోమ్ మీటింగ్లు పెడుతున్నాం. ఎక్కడ హోమ్ మీటింగ్ పెట్టినా మినిమం 3 గంటలు మాట్లాడాలి. 3 గంటలు మాట్లాడి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ప్రొడక్ట్ ఎలా ఉంటాయి, ఇది చెప్పడం మొదలు పెట్టినాక చిన్నగా యాక్సెప్టెన్స్ స్టార్ట్ అయింది. ఆహా, ఇది పైసలు పెట్టించేది కాదు, జనాలు మోసం చేసేది కాదు, ప్రొడక్ట్ వాడతాం, మన డబ్బుతోటి మన ప్రోడక్ట్ కొనుక్కుంటాం, 10 మంది చెప్తాం అనేటటువంటి అది వచ్చింది. అయితే ఆ చిన్నగా వచ్చినప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చి, ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకు వెళ్ళడం వల్ల ఇంకొంచెం ధైర్యం వచ్చి, అండ్ మేము అందరం చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే, బూట్ క్యాంప్ అటెండ్ అవుతాం. కోటప్పకొండలో బూట్ క్యాంప్ అటెండ్ అయినాం. బూట్ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత, అంతకు ముందు మా మనసులో ఏముండంటే, ట్రై చేద్దాం ఒకసారి, చూద్దాం ఎట్లుంటుందో అన్నట్టుండే. బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత మా మా మైండ్ ఎట్లుందంటే, సావాలే లేకుంటే వెస్సీలో గెలవాలి, ఈ స్థాయిలో ఫిక్స్ అయిపోయినాం. ఎంఎస్ఆర్ గారు మాట్లాడినంత దాకా మాకు పెద్దగా అనిపించలేదు. చాలా ప్రజెంటేషన్ చూసాం అంతకుముందు 2 days దాకా. సెకండ్ డే ఆఫ్టర్నూన్ వస్తారు ఎంఎస్ఆర్ ఏ బూట్ క్యాంప్ అయినా. ఇప్పుడంటే పాపం అన్ని బూట్ క్యాంపుల్లో సార్ మొదటి నుంచి పనిచేస్తున్నారు. అప్పుడు మాకేంటంటే సెకండ్ డే మధ్యాహ్నం ఇచ్చేది సార్కి మైక్. సెకండ్ డే మధ్యాహ్నం అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు జరిగేది. అట్లాంటి పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఎంఎస్ఆర్ గారు. అది విన్న తర్వాత మాకు అనిపించింది, చేస్తే ఇదే బిజినెస్ చేయాలా, చేస్తే ఇదే బిజినెస్ చేయాలా, ఇందులోనే నిలబడాలా, ఇదే మన లైఫ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. అయితే ఇట్లా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక మాకు వేరే మైండ్ లో ఏం లేదు, జస్ట్ స్టేజ్ లో నిలబడాలి, గెలవాలి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, కొత్త వాళ్ళకి పాత వాళ్ళందరూ కూడా, డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఒక బిజినెస్ ఏంది, దీనికి జనాలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, మనం ఎందుకు ఈ బిజినెస్ లో నిలబడాలి అనేది ఒకసారి ఒక 5 minutes నేను మీకు చెప్తాను. ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్ లో చెప్పేదే, కాబట్టి జూమ్ మీటింగ్ లో ఒకసారి నేను మీకు చెప్తాను. అయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది అన్ని బిజినెస్ లో లాగానే, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అన్ని బిజినెస్ లాగానే ఇది కూడా ఒక బిజినెస్ మోడల్. రైట్. రియల్ ఎస్టేట్ లాగా, ఇన్సూరెన్స్ లాగా, లేకపోతే హోటల్ బిజినెస్ లాగా, అన్ని బిజినెస్ లాగా ఇది కూడా ఒక బిజినెస్. కానీ దీన్ని బిజినెస్ లాగా కాకుండా జనాలు ఎట్లా ప్రమోట్ చేశారంటే, డబ్బులు వస్తాయి, తొందరగా వస్తాయి, ఎక్కువ వస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, ఫారెన్ ట్రిప్ వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది అని చెప్పి నోటికి వచ్చినట్టు వాడు సంబంధమే లేని మాటలు మాట్లాడడం వల్ల ఈ ఇండస్ట్రీని సర్వం సంకనాకిచ్చేసింది. నేను ఇది చెప్పడానికి చాలా బాధపడతాను. వాళ్ళు నా కొలీగ్స్, నా వైపు ఉన్న వాళ్ళే కావచ్చు, కానీ ఈ ఈ ప్రమోట్ చేసి డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి.
మీరు వాళ్ళు ఇక్కడ నా యూట్యూబ్ లో లైవ్ వింటున్న వాళ్ళు కానీ లేకపోతే జూమ్ వింటున్న వాళ్ళు కానీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తున్నా. మీ అంతరాత్మను అడగండి. ఇప్పటిదాకా భూమి మీద ఏదన్నా ఒక బిజినెస్ కేవలం డబ్బు సంపాదిస్తానికి వచ్చింది ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. డబ్బు సంపాదించడం కోసం ఇప్పటిదాకా వచ్చినటువంటి బిజినెస్ లేదు భూమి మీద. ప్రతి బిజినెస్ ఒక నీడ్ కోసం వస్తుంది. ఒక ఏదన్నా నాట్ ఓన్లీ బిజినెస్, ఒక సెక్టార్ ఏదన్నా ఒక సెక్టార్, ఒక వ్యవస్థ మొదలు కావాలంటే దాని వెనకాల సోషల్ నీడ్ ఒకటి ఉంటుంది, సమాజపరమైనటువంటి అవసరం ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైక్ ఖరాబ్ అయింది, అది చేస్తానికి ఒక పర్సన్ కావాలి, ఆయన మెకానిక్ అంటారు. రైట్. మనకు అన్నం కావాలి, అది పండించే వ్యక్తి ఒక ఆయన కావాలి, ఆయన రైతు అంటారు. మనకు దెబ్బ తాకింది, ట్రీట్మెంట్ చేస్తానికి ఒక ఆయన కావాలి, ఆయన డాక్టరు అంటారు. మన ఇంట్లో గొడవ అయింది, దాన్ని వాదిస్తానికి ఒక ఆయన కావాలి, దాని పేరు లాయరు, ఆయన పేరు లాయరు అంటారు. మన ఇల్లు కడతానికి ఒక ఆయన కావాలి, మేస్త్రి అంటారు. బట్టలు కుడతానికి ఒక ఆయన కావాలి, టైలరు అంటారు. కరెంటు పని చేస్తానికి ఒక ఆయన కావాలి, ఎలక్ట్రీషియన్ అంటారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యవస్థ వెనకాల సమాజానికి అవసరమయ్యే ఒక పని ఉంది. ఆ పని కోసమే ఈ వృత్తి పుట్టింది. జనానికి కావాల్సినటువంటి అవసరం తీర్చడం కోసమే ఈ వృత్తి పుట్టింది. ప్రతి ఒక్క బిజినెస్ పుట్టింది అట్నే, ప్రతి బిజినెస్ పుట్టింది అట్నే. ఆ నీడ్ ఏందో మనకు అర్థమైతే, ఆ బిజినెస్ యొక్క ఇంటెన్షన్ ఏందో మనకు అర్థమైతే డెఫినెట్ గా బిజినెస్ ను మనం బలంగా చేయొచ్చు. ఇక్కడ అది అర్థం చేసుకుంటలేదు. ఎంతమందిని జాయిన్ చేయాలి, ఎన్ని రోజులు జాయిన్ చేయాలి, ఎంత వస్తుంది, ఇదే క్యాలిక్యులేషన్. నన్ను చాలా మంది నేను మీటింగ్ మొదలు పెట్టే ముందే అడుగుతారు, బాస్ నాకు అవన్నీ వద్దు, నేను ఇరుగదీస్తా, మార్కెట్లో దిగితే మామూలు ఉండదు, ఎంతమంది జాయిన్ చేయాలి, ఎట్లా చేయాలి చెప్పు అంటారు నాతో. నేను 2 చేయలేదు చెప్తున్నా, సార్ ఇది మీరు చేయాల్సిన బిజినెస్ కాదు, మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి మీరు అదే చేయండి, ఇది మీకు సెట్ కాదని చెప్పొస్తాం. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొదలైంది 1880s నుంచే ఉంది ఇది. బట్ అఫీషియల్ గా మొదలైంది 1920లో. 106 సంవత్సరాలు మన భారతదేశంలోకి వచ్చింది 1996లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో దీని మీద అవగాహన రాహిత్యం వల్ల కొద్ది రోజులు చేయటం, తర్వాత మానేయటం ఒకటి కాకుండా పిచ్చి పిచ్చి కంపెనీలలో జాయిన్ అవటం, ఏ దురితల్లో జాయిన్ అవటం, తొందరగా డబ్బులు వస్తాయని ఇళ్ళకి వెళ్ళాల. నేను మీకు విషయం చెప్పాలి, నేను బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు నాకు 66 వేలు వస్తుంది. 66 వేలు వచ్చినప్పుడు వేరే కంపెనీలో చిన్న స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏం మాట చెప్పేది తెలుసా నాకు, బాబు నువ్వు ఇప్పుడే వెస్ట్లో జాయిన్ అయినావు కదా, అప్పుడు ఎప్పుడో సిద్ధార్థ్ సింగ్ సార్ జాయిన్ అయ్యింది కాబట్టి, ఆయన మొట్టమొదటి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ₹1,00,00,000 వస్తున్నాయి. మేము కొత్త కంపెనీ స్టార్ట్ చేసినాం, నువ్వు ఇప్పుడు మా కంపెనీకి వచ్చినావు అనుకో, నువ్వే సిద్ధార్థ్ సింగ్ అవుతావు అని నాకు చెప్పేది. నాకు అప్పుడు కామెడీ అనిపించేది, ఒరే సిద్ధార్థ్ సింగ్ నేనయ్యేటటువంటి ఛాన్సే నిజంగా ఉంటే నన్ను పిలిచే కర్మానికి ఎందుకు పడుతుంది? ఆ కంపెనీలో నన్ను సిద్ధార్థ్ సింగ్ చేసేటటువంటి, అంటే ఆ స్థాయిలో నిలబెట్టేంత దమ్మే ఉంటే నన్ను బతిలాడేంత కర్మ వానికి ఏం పడుతుంది? దాదాపు ఒక ఒక 5-6 కంపెనీస్ అప్రోచ్ అయినాయి నన్ను కానీ, బాలం సింగ్ సార్ కానీ, పాండ్ సార్, 5-6 కంపెనీలు డబ్బు కూడా ఆఫర్ చేసారు వాళ్ళు. రండి మీకు ఇట్లా డబ్బులు ఇస్తాం, మేము మీ దగ్గర ఉన్న తెలివికి మేము ఎరగదీయొచ్చు, వెస్టేజ్ కంపెనీలు కాదు, ఇంట్లో వేస్తాం, ఇంట్లో 2 ఉన్నాయి, ఇంట్లో లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, ఇవన్నీ చెప్పారు. నేను మీకు ఏం చెప్తున్నా అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క ఫండమెంటల్ వర్క్ కనుక మనకు తెలిస్తే, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ తొందరగా వస్తాయి, ఈజీగా వస్తాయి ఎవ్వడు పోడు సార్. నేను క్లియర్ చెప్తున్నాను. అసలు తెలుసుకునేటప్పుడే బిజినెస్ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని మన బిజినెస్ లో జాయిన్ అయితే, కంపెనీలో జాయిన్ అయితే 5 సంవత్సరాలు మినిమం కంపెనీలో నిలబడితే, నేను మీకు ₹1,00,000 బాండ్లు రాసిస్తా, విల్ బికమ్ కరోడ్పతి 100%. నిజాయితీగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క రూపాయి ఎక్కడ కూడా నీ బిజినెస్ కోసం ఖర్చు పెట్టకుండా, మీన్స్ మన సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కదా, నేర్చుకోవడానికి కానీ, ట్రావెలింగ్ కానీ, దీనికి అది ఎక్స్క్లూడ్ చేసి చెప్తాను. అలాంటి అద్భుతమైన బిజినెస్ ఇది. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? అది ఇప్పుడు ఎట్లా వెళ్తుంది? ఒక ప్రొడక్ట్ కంపెనీలో తయారై C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్ ద్వారా రీటైలర్ దగ్గరికి వచ్చిన ప్రొడక్ట్ జనాల్లోకి డైరెక్ట్ వెళ్తుందా? ఒక అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటి మీడియేటర్ ద్వారా వెళ్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఏంటి? డబ్బులు తీసుకొని వాడని ప్రొడక్ట్ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో వాషింగ్ పౌడర్ నిర్మా దగ్గర ప్రచారం మొదలైతే ఇప్పుడు గుట్కా దాకా వచ్చింది ఆ ప్రచారం. చాలా సింపుల్ గా జనాలని నాశనం చేసేటటువంటి ప్రొడక్ట్ ను మంచి మంచి సెలబ్రిటీ, పెద్ద పెద్ద పై స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కూడా, స్టార్లు అనబడే సెలబ్రిటీలు కూడా గుట్కా ప్రమోట్ చేస్తున్నారు. సింపుల్ గా తిని సావురు అని చెప్తున్నారు. ఒక సెలబ్రిటీ, మంచి హోదాలో ఉన్నటువంటి సెలబ్రిటీ, సమాజానికి మంచి చేయాల్సిన పొజిషన్ లో ఉన్న సెలబ్రిటీ గుట్కా ప్రమోట్ చేయడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? గుండె మీద చేసుకొని ఆలోచించు. రైట్. డైరెక్ట్ సెల్లింగ్ కి అడ్వర్టైజ్మెంట్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే అడ్వర్టైజ్మెంట్ లో
ప్రతి ఒక్క సెలబ్రిటీ తను వాడని ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. నాకు తెలిసి వాడే ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసేది ఒక బాలకృష్ణనే అనుకుంటా. ఇది ఇట్లా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. అంటే చాలా మంది అంటుంటే విన్నా నేను. మెన్షన్ హౌస్ ఒక్కటి బాలకృష్ణ ఒక్కటి ప్రమోట్ చేస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా వాడిని ప్రమోట్ చేయరు. సో నా పాయింట్ ఏంటంటే, ఏ సెలబ్రిటీ కూడా తను వాడేటటువంటి ప్రొడక్ట్స్ వేరు, మంచి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు వాడతారు. సమాజానికి మాత్రం గుట్కాలు తినండి, మ్యాగీ తినండి, తర్వాత ఇదేంటి కూల్ డ్రింక్స్ తాగండి, తర్వాత చాక్లెట్స్ తినండి, కిండర్ జాయ్ తినండి, కేక్ తినండి అని చెప్తారు. అంటే ఒక ప్రొడక్ట్ తను వాడంది జనాన్ని ప్రమోట్ చేయడం కరెక్టా కాదా మీ మనసును అడగండి. ఇది అడ్వర్టైజ్మెంట్ లో జరుగుతుంది. ఈ రోజు మొన్న కాదు సార్, నేను ఇప్పుడు నా పొజిషన్ తక్కువది కాబట్టి, నేను ఆర్డినరీ పర్సన్ కాబట్టి నేను మాట్లాడే మాట పెద్ద వాల్యూ ఉండకపోవచ్చు. ఇదే డిస్కషన్ రేపు పొద్దున ఒక సెలబ్రిటీయో లేకపోతే ఒక పొలిటికల్ లీడరో కనుక పెడితే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎన్ని వ్యూస్కి వెళ్ళిపోతుంది. ఒక సెలబ్రిటీ ఒక సమాజానికి వాళ్ళే చెప్తున్నారు, సార్ నేను ఒక తుఫాన్కు తుఫాన్ ₹1,00,00,000 ఇచ్చిండు మా హీరో, ఇంకొక ఆయన దీనికి ఇచ్చిండు, క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇచ్చిండు, ఇంకొక ఆయన ఆపరేషన్కి ఇచ్చిండు. ఒరే నేను నా బాధ ఏంటంటే, అనారోగ్యాన్ని పాడు చేసే గుట్కా ప్రమోట్ చేసి సంపాదించిన కోట్ల రూపాయలు దానం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. కూల్ డ్రింక్ మంచిది కాదని చెప్పలేరా టీవీలలో? టీవీ దాని ఏమొస్తుంది, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మన సినిమాలో హీరో ఏం చేస్తాడు, దాని మీనింగ్ ఏంది, తాగమన్నట్ట వద్దన్నట్ట. చాలా మందికి అడ్వర్టైజ్మెంట్ అంటే ఏ అడ్వర్టైజ్మెంట్ ఏముంది, ఇడుకి అడ్వర్టైజ్మెంట్ కూడా డిస్కస్ చేస్తాడు. మచా భారతదేశంలో అడ్వర్టైజ్మెంట్ మించినటువంటి స్కామ్ ఇంకోటి లేదు. అడ్వర్టైజ్మెంట్ కంటే పెద్ద స్కామ్ ఇంకోటి లేదు. ఎందుకు లేదు అంటే, మనం వాడాల్సినటువంటి ప్రొడక్ట్ వేరు, జనాలతోటి వాడిస్తున్న ప్రొడక్ట్ వేరు. మీరు ఒకసారి ఎవరన్నా చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నా ఈ రోజు. నేను అన్ని టీంలో ఉన్నారు కదా, అందరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. చాట్ బాక్స్ లో అందరు మెసేజ్ చేయండి. యూట్యూబ్ లైవ్ చూస్తున్న యూట్యూబ్ లైవ్ చాట్ లో మెసేజ్ చేయండి. మీ అందరికి తెలిసి మేడిమిక్స్ సోప్ మంచిదా సంతూర్ మంచిదా? నేను కొన్ని వందల మీటింగ్లలో అడుగుంటా, అయినా లైవ్ లో అడగాలని అడుగుతున్నా. మేడిమిక్స్ మంచిదా సంతూర్ మంచిదా? ఏది మంచిది? ఎంఆర్ఎస్ పెట్టండి. ఎంఆర్ఎస్ మేడిమిక్స్ అని టైప్ చేస్తే టైం పడుతుంది. ఎంఆర్ఎస్ ఎం కానీ ఎస్ కానీ, మేడిమిక్స్ అయితే ఎం అని పెట్టండి, సంతూర్ అయితే ఎస్ అని పెట్టండి. చూడండి, అందరు మేడిమిక్స్కే ఓటేశారు. అందరూ ఎక్కడో అక్కడక్కడ కొంతమంది సంతూర్కి వేశారు, కానీ మొత్తం మేడిమిక్స్కే. ఇప్పుడు ఏది గెలిచినట్టు, ఏది మంచిది అన్నట్టు? మేడిమిక్సే మంచిది అన్నట్టు. అవునా? జనాలు ఏది వాడుతున్నారు అది కూడా టైప్ చేయండి ఒకసారి. జనాలు మేడిమిక్స్ వాడతారా సంతూర్ వాడతారా? మీరు వెస్టీజ్ రాకముందు మీరేది వాడేది? ఎంఆర్ఎస్. ఎస్ వాడతారా ఎమ్మా? అన్ని ఎస్లే. ఒకసారి నేను కొత్త క్వశ్చన్లు అడుగుతున్నా, నా టీం మొత్తానికి ఇది రెగ్యులర్ నేను మాట్లాడేది. కొంతమంది బయట మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ వేరే టీం కూడా తెలుసు. ఎవరైనా లైవ్ చూస్తున్నా ఒకసారి ఆలోచించండి సార్. మేడిమిక్స్ అనేది మంచిదని తెలిసిన సంతూర్ వాడతానికి కారణం ఏంటిది? నెంబర్ 1, డాబర్ మంచిదా కోల్గేటా? డియా సియా? డి. ఆడున్న డి కదలట్లేదు, అట్నే వస్తుంది. అందరు డాబరే మంచిది అంటారు. ఏది ఎక్కువ వాడతారు? కోల్గేట్. డాబర్ మంచిది అయితే కోల్గేట్ ఎందుకు వాడుతుంటారు? రైట్. కూల్ డ్రింక్ మంచిదా కొబ్బరి నీళ్ళ? సిడి అయితే కూల్ డ్రింక్ అయితే సిడి పెట్టండి, కోకోనట్ వాటర్ అయితే సిడబ్ల్యూ పెట్టండి. సిడబ్ల్యూ మంచిదా సిడి మంచిదా? అది చూడండి అంత కోకోనట్ వాటర్ అందరు కోకోనట్ వాటర్ మంచిదని చెప్తారు. ఏది ఎక్కువ తాగుతారు? కూల్ డ్రింకా కోకోనట్ వాటర్? సిడియా సిడబ్ల్యూ? కూల్ డ్రింక్ అయితే సిడి అని పెట్టండి, కూల్ డ్రింక్ తాగుతున్నారు. ఇక్కడ నేను మాట్లాడే మాటలు వినే దాంట్లో అంత తెలివి తక్కువలే ఉండరా సార్? ఎవరికి తెలియలేదా? డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లు, పోలీస్ ఆఫీసర్లు, తర్వాత ఏమంటారు గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంచి మంచి అఫీషియల్స్, ప్రొఫెషనల్ అందరినీ ఇదే క్వశ్చన్ అడిగాను నేను. అందరూ ఏం చెప్తారు? కొబ్బరి నీళ్ళు మంచివి. మీరు ఏం తాగుతారు సార్ రెగ్యులర్ గా అంటే కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తాం. పాయింట్ ఏంటంటే, ఇది మంచిది అని తెలిసినా ఇది వాడకుండా వేరేది వాడతాను కారణం ఏంది? మీ మనసును అడగండి. మీరే అన్నారు మేడిమిక్స్ సోప్ మంచిది అని, సంతూర్ వాడుతున్నాను, కారణం ఏంది? మేడిమిక్స్ సోప్ అడ్వర్టైజ్మెంట్ తక్కువ వస్తుంది, సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వస్తుంది. అవునా? సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మంచిదా?
కాదు కదా. అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ రావడం కాదు అక్కడ, మహేష్ బాబు లాంటి పెద్ద హీరో ఇస్తున్నాడు కాబట్టి సంతూర్ సోప్ అమ్ముడుపోతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సంతూర్ సోప్ మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం తప్పు కాదు, సంతూర్ సోప్ మహేష్ బాబు వాడతాడా, అది మిస్టేక్, అది తప్పు. అది నేను క్వశ్చన్ అన్నాడు. వాళ్ళు వాడతారా? వాడరు. రైట్. వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాడతారా? వాడరు. అసలు సంతూర్ సోప్ వాళ్ళ ఇంట్లో వాసన కూడా చూడరు నాకు తెలిసి, ఎవరైనా అకార్డింగ్ టు మై బేసిక్ నాలెడ్జ్. రైట్. కూల్ డ్రింక్స్ వాళ్ళకి సస్తే తాగరు. ఒక సెలబ్రిటీ ఏదో బర్త్డే అకేషన్ జరిగితే చిన్న కేక్ ముక్క తీసి మూతి కాడ పెడితే దాన్ని ముద్దు పెట్టుకొని వదిలిపెట్టిపోయింది హీరోయిన్, తినలే వాళ్ళు. చాలా సందర్భాలు చూసానండి. వాళ్ళు పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్ళినా కూడా మూతి కాడ ఇట్లా, వాళ్ళు తినే ఫుడ్ చాలా చాలా హైజీనిక్ గా చాలా తక్కువ ఫుడ్ తింటారు వాళ్ళు, మంచి మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తింటారు. మన చేత అడవైన గడ్డి అంతా తినబెడతారు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా జనాల్లోకి వెళ్తున్నటువంటి ప్రొడక్ట్లే 70 to 80% ఉంటాయి మన ఇంట్లో. మీరు ఎప్పుడైనా అనుకురా, ఇన్ని ఫ్లోర్ క్లీనర్ ఉండగా లైజాలే మా ఇంట్లో ఎందుకు ఉంది, ఇన్ని సబ్బులు ఉండగా సంతూరే ఎందుకు ఎక్కువ వాడుతారు, ఇన్ని షాంపూలు ఉండగా క్లినిక్ స్పేస్ చిక్ షాంపూలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, ఇన్ని పేస్ట్లు ఉండగా కోల్గేట్ క్లోజప్ ఎక్కువ ఎందుకు పోతుంది, ఇన్ని బాత్రూమ్ క్లీనర్లు ఉండగా హార్పిక్ ఎందుకు ఎక్కువ అమ్ముడు పోతుంది, ఇన్ని చీమలు గీస్తాను చాలా ఉన్నాయి, ఒక లక్ష్మణ రేఖ మాత్రం ఎందుకు గీస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. చాలా మందికి ఒక చూడు కాస్త తక్కువ అని పెడుతున్నారు ఇక్కడ. మేడిమిక్స్ కంటే సంతూర్ కాస్త తక్కువ, సంతూర్ కంటే లైఫ్ బాయ్ ఇంకా తక్కువ, లైఫ్ బాయ్ ఇంకా తక్కువ. అది ఎందుకు వాడరు? మ్యాటర్ కాస్ట్ గాడు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లో ఏది బలంగా వస్తే జనాలు దాన్ని వాడతారు. సో ఇది నాకు కొంచెం చూడంగా బాగా అర్థమైంది. అడ్వర్టైజ్మెంట్ జనాలు బ్లైండ్ గా బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళ కంపెనీ ఓనర్లు కూడా ఏం పట్టుకోరంటే, అడ్వర్టైజ్మెంట్ లో బలంగా ఏ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే, ఏ హీరో తోటి ఎంత పెద్ద హీరో తోటి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తే డెఫినెట్ గా ఈ ప్రొడక్ట్ క్లిక్ అవుతుంది అని చెప్పి, వాషింగ్ పౌడర్ నిర్మా అనేటటువంటి ఒక సర్ఫ్ ప్యాకెట్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ మొదలైనటువంటి అడ్వర్టైజ్మెంట్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందంటే లైఫ్ బాయ్ ఎంటబడి, ఇప్పుడు వావ్ మమ్మీ అంటే సంతూర్ ఎంటబడి, ఏది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది దాని ఎంటబడటం అనేది మొదలైన తర్వాత ఇప్పుడు చాలా సింపుల్ గా గుట్కాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మీరు హైదరాబాద్ లో మెట్రో పిల్లర్లకు చూడండి, పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. పలుకులలో కేసరి, సిగ్నేచర్ పాన్ మసాలా, శిఖర్ పాన్ మసాలా. ఒకసారి థింక్ చేయండి. నేను ఇప్పుడు ఎవరిని బదనాం చేస్తలేను సార్. అడ్వర్టైజ్మెంట్ రాంగ్, నా పాయింట్ అది కానే కాదు. అడ్వర్టైజ్మెంట్ రాంగ్ రైటా దాని గురించి కాదు నా పాయింట్. మీరు ఒక ఛాయ్ తాగటానికి ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో కనుక్కుంటారు, సార్ టీ ఏడ బాగుంటది అని. అవునా కదా? కటింగ్ చేసుకోవడానికి వెళ్తే సార్ కటింగ్ ఏడ బాగా చేస్తారని కనుక్కుంటారు. అవునా? భోజనం చేయడానికి ఏ ఊర్లోకి వెళ్తే సార్ ఈ ఊర్లో ఏ భోజనం హోటల్ బాగుంటుందని కనుక్కొని వెళ్తారు. మరి అరగంట సేపు తినేటటువంటి భోజనానికి, 5 నిమిషాలు తాగే టీకి, ఒక అరగంట గంట ఎంజాయ్ చేసేటటువంటి కళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్, దీన్నే కనుక్కొని మరి పోయేటటువంటి మనము చనిపోయిన దాకా ఇంట్లో వాడేటటువంటి సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్టు, వంట నూనె, చాయ్ పత్తా, ఇవన్నీ ఏది వాడాలో కనుక్కోవాలా లేదు ఎవరు? చనిపోయిందా కడుపులో పోయాలి నూనె పక్క. 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడబిడ్డ 8-9 ఏళ్ళకి మెచ్యూర్ అవడంలో నూనె పాత్ర ఉంది. 60 ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ 6 ఏళ్ళ పిల్లగానికి రావడంలో నూనె పాత్ర ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సగం రోగాలకు కారణం వంట నూనె. చాలా దారుణమైనటువంటి విషయాలు చూసినాం మనం వంట నూనె వల్ల. జంతువుల బొక్కల నుంచి నూనె తయారవుతుందని మీరు అందరూ చూస్తుంటారు. అవునా? కానీ ఆ నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే షాప్కి వెళ్ళి, సార్ ఇన్ని రకాల నూనెలు ఉన్నాయి కదా, ఏది మంచిది అని ఎప్పుడైనా అడిగిరా ఎవరన్నా? సార్ మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఏ ఆయిల్ వాడుతారు అని ఎవరైనా అడిగిరా? సార్ కటింగ్ బాగా చేసుకున్నారు, ఎవరు చేసిరు మీకు? సార్ మీ పెన్ను బాగుంది, ఎడగొన్నారు? అబ్బా నువ్వు పెట్టుకున్న స్టిక్కర్ చాలా బాగుంది, ఎడగొన్నావు? ఈ స్టిక్కర్ చాలా బాగుంది. సార్ మీ వాచ్ బాగుంది, ఎడగొన్నారు? నాకు కూడా చెప్పండి, నేను కూడా తెచ్చుకుంటా. అన్న బెల్ట్ ఎడగొన్నావు, చాలా బాగుంది, నువ్వు ఎడగొన్నావు? నాకు కూడా చెప్పు, నేను తెచ్చుకుంటా. అన్న నీ ఫోన్ ఇంకా పౌచ్ చాలా బాగుంది, ఆ పౌచ్ ఎడగొన్నావు చెప్పు, నేను తెచ్చుకుంటా. కీ చైన్ ఎడగొన్నావు అన్న, నీది చాలా కలర్ఫుల్గా ఉంది, కీ చైన్ ఎడగొన్నావు? సార్ నా పాయింట్ ఏంటంటే, స్టిక్కరు, క్యాప్, వాచ్, బెల్ట్, పర్సు, ఫోన్ వెనకాల పౌచ్, ఇయర్ ఫోన్స్, పెన్ను, కీ చైన్, వీటితోటి ఆరోగ్యానికి 1% కూడా సంబంధం లేదు. ఆరోగ్యంతో సంబంధం లేకపోయినా, 1% కూడా సంబంధం లేకపోయినా, కొంతమందిని కనుక్కొని మరి మనం పోయి వాడేటటువంటి ప్రొడక్ట్లు ఇందాక నేను చెప్పినాయి. కానీ చనిపోయిందాక వాడాల్సినటువంటి వంట నూనె ఎప్పుడన్నా ఎవరన్నా కనుక్కుంటారా సార్ ఏ నూనె వాడాలని? పోనీ మనకు చెప్పేటోళ్ళు టీవీలో చెప్తారు అడ్వర్టైజ్మెంట్, ఎవరన్నా వాళ్ళు వాడతారా మనకు చెప్పే ప్రోడక్ట్? వాళ్ళు వాడరు. అయితే రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి ధృవ అని ఒక సినిమా ఉంటుంది తెలుగులో. ఆ ధృవలో రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు,
నువ్వు ఏ నీళ్లు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు అంట. నీళ్లు, చదువు, మెడిసినే కాదు, నువ్వు ఏ సబ్బు వాడాలో వాడే డిసైడ్ చేస్తాడు. ఏ సర్ఫ్, ఏ షాంపూ, ఏ హెయిర్ ఆయిల్, ఏ కుకింగ్ ఆయిల్, ఏ ఫ్లోర్ క్లీనర్, ఏ టాయిలెట్ క్లీనర్, దేంతో బట్టలు ఉతుకోవాలి, దేంతో బండలు ఉడుచుకోవాలి, దేంతో బాత్రూమ్ కడుక్కోవాలి, దేంతో చీమలు రాకుండా గీసుకోవాలి, దోమలు రాకుండా ఏ కాయలు పెట్టాలి, ఆఖరికి చిన్న పిల్లల ముట్టికి ఏ కంపెనీ డైపర్ వేయాలన్నా కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు. అవునా కదా? బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేసినటువంటి ప్రోడక్ట్ను అడ్వర్టైజ్మెంట్ లో చూసి మనం వాడతాం. ఇది 95% జనాల గురించి నేను మాట్లాడుతున్నా. మిగతా 5% మేబీ దే ఆర్ డిఫరెంట్. ఈ మైసూర్ శాండల్, లక్స్ ఇవన్నీ వాడుతుంటూ ఉంటారు డెఫినెట్ గా. కానీ 95% జనాలు ఓన్లీ బ్లైండ్ గా అడ్వర్టైజ్మెంట్ ఫాలో అవుతారు. అడ్వర్టైజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. నేను ఓపెన్ గా యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను. ఎవరో పెట్టారు చూడండి, నేను రెగ్యులర్ చెప్తా దాన్ని చేతబడి. నాకేం మొహమాట లేదు, ఏం భయం లేదు సార్. నేను చెప్పేది అబద్ధం అయితే భయపడాలి. అర్థమైందా? మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. నేను ఎవరు తిట్టట్లా. నాకు సంతూర్ వ్యతిరేకం కాదు, నూడిల్స్ కంపెనీ శత్రువు కాదు, మహేష్ బాబు శత్రువు కాదు. ఐఎమ్ ఏమంటారు, ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ ద హీరోస్. నేను హీరోలు అందరి సినిమాలు చూస్తాను, అందరికి అభిమాని. కానీ చేసేటటువంటి పనిని మాత్రం డెఫినెట్ గా నువ్వైనా క్వశ్చన్ చేయాల్సింది, నేనైనా క్వశ్చన్ చేయాల్సింది. పాయింట్ ఏంటంటే, ఇక్కడ సబ్బు మంచిదా చెడ్డదా అంత పక్కన పెట్టండి. మీరేమంటున్నారు, సార్ మేడ్ మిక్స్ సోప్ మంచిది కంపేర్ చేస్తే, కానీ సంతూరు వాడతాం. గోకుడు పెట్టిందాక సంతూరు వాడతారు, గోకుడు పెట్టాక మేడ్ మిక్స్ తెచ్చుకుంటారు. పళ్ళు ఊడిపోయిందాక కోల్గేట్ క్లోజప్ వాడతారు. ఊసిపోయే ముందలు అంటే ఊడిపోయేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దంతకాంతి, డాబరు, పతంజలి, మెస్వాకు, సెన్సోడైన్ ఇవి తెచ్చుకుంటారు. రైట్? రోగాలు వచ్చిందాక కూల్ డ్రింక్స్ తాగుతారు, ఎగ్ పప్పులు తింటారు, కర్రీ పప్పులు తింటారు, ఫాస్ట్ ఫుడ్ తింటారు, బిర్యానీ తింటారు, అన్ని తింటారు. రోగాలు వచ్చినాక దావకాలం పడ్డానికి ఏం తాగుతారు? కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, పాలు, దెబ్బ రొట్టెలు ఇది తీసుకుంటాం. అవునా? అవి కూడా ఎవరు తెస్తారు మనకు? కొబ్బరి నీళ్ళు మన చుట్టాలు తెచ్చి మనకు దాపుతారు. అవునా? మనకు దాపిచ్చి వాళ్ళు పోయి బయట ఏం తాగుతారు? హాస్పిటల్ బయట వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతారా? వాళ్ళు పోయి మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ తింటారు, మళ్ళీ కూల్ డ్రింక్ తాగుతారు. అంటే మనం ఏం చెప్తున్నాం అన్నట్టు, సార్ నెక్స్ట్ వచ్చే పేషెంట్ వీళ్ళిద్దరు వస్తారు, మళ్ళీ రాసి పెట్టుకోండి అని చెప్పాలి డాక్టర్. ఇది నేను కొన్ని వందల మీటింగ్లలో ఇప్పటిదాకా వేల సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి విషయం సార్. ఇది అయినా కూడా జూమ్ మీటింగ్ లో మళ్ళీ చాలా మందికి బోర్ కొడుతుందని తెలిసినా కూడా ఎందుకు చెప్తున్నా అంటే, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం అర్థం కావాలంటే మీకు ఈ సినిమా అర్థం కావాలి. బయట జరుగుతున్నట్టు మీకు అసలు జరుగుతున్నటువంటి సమస్య ఎంత పెద్దదో తెలియనప్పుడు నీకు సొల్యూషన్ విలువ అర్థమైతే సార్. లాక్డౌన్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోర్రా అంటే ఒక్కడ వేసుకోలే. అదే ఇంటి పక్కల ఈడం కూడా ఆడం కూడా పట్టా పట్టా లేచిపోగానే సార్ వేయరు సార్ అని చెప్పి పోయి లైన్ కట్టారు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోస్ అని. అంటే సమస్య యొక్క తీవ్రత నీ మనసుకు అర్థం కాకపోతే సొల్యూషన్ యొక్క విలువ నీకు అర్థం కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ అ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ సొల్యూషన్. చాలా మంది దీన్ని బిజినెస్ లాగా చూడటం వల్ల ఆగమైపోతున్నారు. బిజినెస్ బిజినెస్ డబ్బులు రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఎక్కువ మంది జాయిన్ చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి, సైడ్ వాల్యూమ్, కార్ రావాలి, బిల్డింగ్ రావాలి, బంగ్లా రావాలి, కోట్లు కోట్లు పడగలెత్తాలి. ఈ ఆలోచనతోటి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్న స్టేజ్ మీద నేనైతే కొన్నిసార్లు నాకు మస్తు బాధ అనిపిస్తారు. మీరు ఏమన్నానండి, సబ్బు రుద్దుకోండి డబ్బులు వస్తాయి, ఏం మాటలు సార్ అవి. నాకు నిజంగా కామెడీ అనిపిస్తుంది. సబ్బు రుద్దుకో డబ్బులు ఎడుకు వస్తుంది, నేను రుద్దుకోడు నాకు ఇప్పి చూస్తా. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్ట్ రీచింగ్ టు ద పీపుల్. జనాలకు ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ను, మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ను పారదర్శకమైనటువంటి పద్ధతిలో జనాలకు చేరవేసినటువంటి పద్ధతి ఇది. ఎందుకు అనంటే చూడండి, అడ్వర్టైజ్మెంట్ లో సెలబ్రిటీ డబ్బులు తీసుకొని ప్రొడక్ట్ ఏది చెప్పమంటే అది చెప్తున్నారు. జస్ట్ ఒక అగ్రిమెంట్ చేసి గుట్కా చెప్పమంటే గుట్కా చెప్తున్నారు, బంద్ అయిపోయిన నూడిల్స్ చెప్పమంటే నూడిల్స్ చెప్తున్నారు, జనాలు వస్తారని తెలిసినటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా చెప్తున్నారు. ఈ ఇష్టానుసారంగా చెప్తున్నారు. నిన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఇవాళ నడుస్తూనే ఉంది. రైట్? ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్ సెల్లింగ్ లో కాన్సెప్ట్ ఏంటంటే, మన డైరెక్ట్ సెల్లింగ్ కి సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 2021 డిసెంబర్ 28వ తారీఖున మొట్టమొదటిసారి దీనికి ఒక గెజెట్ ఇవ్వడం జరిగింది. రైట్? ఇట్లా ఒక గెజెట్ రిలీజ్ చేసి గవర్నమెంట్ దీనికి సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండదు, మ్యానిపులేషన్ ఉండదు, ఎవరి ద్వారా ఈ ప్రోడక్ట్ వెళ్ళదు. కస్టమర్కి ఏం చెప్తారు, సార్ మీరు వెస్టేజ్ లో ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి, ఫ్రీగా జాయిన్ అవ్వండి, డబ్బులు కట్టొద్దు, మీ కోట్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని మేము చెప్పట్లా. ముందు ఐడి తీసుకోండి ఫ్రీగా. సార్ నేను ఐడి తీసుకోను, ఉన్నోళ్ళ పేరు మీద ప్రోడక్ట్ కొనుక్కోండి, మీకు ప్రోడక్ట్ బాగుంది అనిపిస్తే తర్వాత చూద్దాం. సో ఒకసారి ఐడి తీసుకోండి ఫ్రీగా. హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా ఒక 5 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది వెస్టేజ్. తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉన్నాయి. స్టోర్కి వెళ్ళండి, ప్రొడక్ట్ కొనండి.
వాడండి. నచ్చలేదా దాని బ్యాక్ సైడ్ రాస్తుంది, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్ట్రీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మీరు వాడండి, నచ్చకుంటే రిటర్న్ తెచ్చేయండి అని దాని మీద రాస్తుంది. రైట్, వాడండి, నచ్చకుండా రిటర్న్ తెచ్చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ప్రొడక్ట్ బాగుంటే, నేను చెప్పడం కాదు, మీకు నచ్చితే మీకు రెండు దారులు ఉన్నాయి. నెంబర్ 1, సార్ నేను వాడుకొని కస్టమర్గా ఉండిపోవచ్చా? 100% ఉండిపోవచ్చు. నువ్వు ఎవరిని ముంచలే, ఇక్కడ నువ్వు మునగలే, ఇంకొని ముంచాల్సిన అవసరం 1% కూడా లేదు. కిరాణ్ షాప్కి వెళ్ళే బదులు వెస్టీజ్కి వచ్చినాం, అక్కడ కొనే ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కున్నాం, నచ్చింది, 10 మందికి ప్రమోట్ చేయండి. డబ్బు కావాలంటే ప్రమోట్ చేయండి. సార్ నాకు డబ్బులు అవసరం లేదంటే వాడుకొని కస్టమర్గా ఉండండి. రైట్, దీనివల్ల ఏం జరుగుతుందంటే కంపెనీ ఓనర్కి వేరే దారి ఉండదు. వేరే వాళ్ళు చెప్పేది కస్టమర్కి ప్రొడక్ట్ నచ్చడం అనేది కస్టమర్ కంటే కంపెనీ ఓనర్కి ఇంపార్టెంట్. ఒక మాటలో చెప్పాలంటే నా కంపెనీ అయినప్పటికీ, మా మేనేజ్మెంట్ అయినప్పటికీ ఒక మాట చెప్తున్నా, మా మేనేజ్మెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి, వేరే దారి లేదు వాళ్ళకి. ఎందుకంటే మొన్న ఒక నూడిల్స్ కంపెనీ బంద్ అయింది, సీసం ఉంది దాంట్లో, తింటే చచ్చిపోతారని బంద్ చేశారు. మళ్ళీ ఇప్పుడు న్యూ మ్యాగీ అంటే తింటున్నారు. అది జస్ట్ న్యూ యాడ్ చేయగానే తినేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడని. ఇప్పుడు నా కంపెనీలో ఏదైనా ప్రొడక్ట్ చిన్న తేడా వచ్చింది అనుకోండి, కంపెనీ కూసాలు కదిలిపోతాయి. నాలాంటి వాడు వచ్చి న్యూ వెస్టేజ్ అంటే నంబర్ ఎవడు? సెలబ్రిటీ లేకపోవటం వల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి. అందుకే చాలా మంది మేము ఎన్ని మాటలు చెప్పినా మాటల కంటే ఎక్కువ క్వాలిటీ ప్రొడక్ట్ను వాళ్ళు ఇష్టపడుతున్నారు. దానికి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. సార్ మీ ప్రొడక్ట్ చాలా బాగుంది, నేను బిజినెస్ చేయలేను, మీలాగా తిరగలేను, కానీ చాలా బాగుందని వాడుకుంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ లో జెన్యున్ కంపెనీ అంటే సింపుల్ లైన్ సార్. మీరు ఏ కంపెనీలో జాయిన్ అవ్వండి, ఏమన్నా చేయండి, కానీ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, మనం బిజినెస్ చేయకపోయినా ప్రొడక్ట్ వాడుకునేటట్టు వెసులుబాటు ఉంది అంటే అది డెఫినెట్ గా జెన్యున్ కంపెనీ. ఖచ్చితంగా నువ్వు జాయిన్ అయినావు కాబట్టి ఎవరు నన్ను జాయిన్ చేయాలనేటటువంటి రూల్ పెట్టిరు, బలవంతంగా ఇది కొను అని చెప్పి అంటగడుతురు అంటే అది ఖచ్చితంగా స్కీమ్. పొద్దున్న లేస్తే డబ్బులు వస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని ఓన్లీ డబ్బు గురించే మాట్లాడుతారంటే అది స్కీమ్. సిఎన్టీలు ఉన్నాయి, విఎల్సీలు ఉన్నాయి, విఐపీలు ఉన్నాయి, బిఎండబ్ల్యూలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. మోనోపోలీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, యూనిక్ కాన్సెప్ట్లు ఉన్నాయి, సబ్లింగ్వల్ స్ప్రే ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, వాటర్ ను మినరలైజ్ చేసేటువంటి వాటర్ ప్యూరిఫైర్ తో పాటు వాటర్ మినరలైజ్ చేసేటువంటి సిఎండి డ్రాప్స్ ఉన్నాయి, పంచతులసి ఉంది, లేడీస్ వాడే డ్యూగార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, సప్లిమెంట్స్ ఉన్నాయి, షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాల నొప్పులు, గ్యాస్, సైనస్, మైగ్రేన్, పెరాలసిస్, వీటన్నిటి సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంట్లో వాడే ప్రొడక్ట్ ఉన్నాయి, వంట నూనె కాడికి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకసారి వాడి చూడండి, బాగలేదు వదిలేసేయండి, లేదు మంచిగా ఉంది కస్టమర్గా వాడుకొని కస్టమర్గా ఆరోగ్యాన్ని తీసుకోండి. లేదు సార్ నేను కూడా బిజినెస్ చేస్తా, మీకున్న 2-3 గంటల సేపట్లో వేరే వాళ్ళకి ప్రమోట్ చేయండి. ఒక ఆయన ఎవరు మెసేజ్ పెట్టండి ఇప్పటిదాకా మోతేవారి, మధ్యలో డిస్టర్బ్ చేద్దాం నేను నోకున్నా, ఇప్పుడు ఏం చెప్దామంటారు సార్ అని పెట్టిండు ఒక ఆయన. గడపార తీసుకొని ఇంటికాడ పోయి గుంత తోడుకో సార్. ఏం మెసేజ్ పెట్టాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా జూమ్లో జాయిన్ అవ్వద్దు, పనికి వాళ్ళ మెసేజ్ పెట్టుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్ అని పెట్టిండు కేసీఆర్ లెక్క అయినా. గడప తీసుకొని ఇంటికాడ గుంత తోడుకో, గుంత మొత్తం అయిపోయినాక నన్ను అడుగు ఏం చేయాలని చెప్తాను నేను. తలకాయ మీద మెడకాయ మీద తడకాయ లేని వాళ్ళు జాయిన్ అవుతారు జూమ్ మీటింగ్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు కొంచెం ఈ ఇరిటేషన్ చేస్తే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇచ్చేయకపోతే నా మైండ్ అది అట్నే ఉండిపోతుంది పడే, అది నా రోగం, మీరు ఏమని అనుకోండి. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది మంచి పొజిషన్లో ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒరిజినల్ కాన్సెప్ట్ పక్కన పెట్టి, మనం ఎదిగేటటువంటి మార్గాన్ని పక్కన పెట్టి, ఇగో ఈ పుల్లలు పెట్టే బ్యాచ్ ఒకటి చూసినావా, ఇది మన ప్రాబ్లం. కేసీఆర్ ఎట్టెట్ల రాష్ట్రాన్ని పరిపాలించాలో మనమే చెప్తాం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఎట్టెట్లా చేయాలో మనమే చెప్తాం, పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఏం పథకాలు అనౌన్స్ చేయాలో మనమే చెప్తాం, నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేయాలో మనమే చెప్తాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇంట్లో కరెంట్ బిల్ రెగ్యులర్ కట్టాం, మన పిల్లల ఫీజు కట్టాలంటే 3-4 నెలలు జరుపుతాం, సార్ నెక్స్ట్ మంత్ కడతాం. మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా నడపాలని చెప్తుంటాం. మనం దేంతో నా వల్ల కూడా అర్థమవుతలేదు నాకు. మళ్ళీ ఈ కామెంట్లు, సరే కనీసం కామెంట్ పెడతప్పుడన్నా కొంచెం అరే నేను ఇంత మందిలో ఉన్నా, ఇట్లాంటి కామెంట్ పెడితే ఉంచుతారు మీద అనుకోవద్దా? సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద అవగాహన రావాలంటే కొన్ని మీటింగ్లకు రండి, బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ కంప్లీట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దీనికి తెలంగాణ గవర్నమెంట్ 2018లో మోడల్ గైడ్ లైన్స్ ఇచ్చింది. రైట్, చంద్రబాబు నాయుడు గారు, స్వయాన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్కీ అనేటటువంటి ఒక సంస్థకి రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ కామర్స్ ఆఫ్ ఇండియా. ఏం రాశారు దాంట్లో అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థ ఉంది, దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. ఎంత పెద్ద గవర్నమెంట్ తలుచుకున్నా కూడా అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు.
ఉద్యోగాలు ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరికి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లాంటి ఒక సెల్ఫ్ మేడ్ ఇండస్ట్రీ, స్వయం ఉపాధిత ఇండస్ట్రీ ఒకటి ఉంది. దాన్ని మనం సపోర్ట్ చేస్తే నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ గవర్నమెంట్ మీద కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా స్కిల్స్ డెవలప్ అవుతాయి, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, దాని తర్వాత మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, చాలా మందిలో గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, స్టేజ్ ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి, బిజినెస్ స్కిల్స్ పెరుగుతాయి. ఇవన్నీ పెరగడానికి ఈ బిజినెస్ ఒక్క ప్లాట్ఫామే సార్. 2వ క్లాస్ చదువుకున్న ఆయమ్మ బీబీ మేడం 10,000 మంది కూర్చున్నటువంటి స్టేజ్ మీద నిలబడి అనర్గళంగా గంటన్నర మాట్లాడుతుంది. అలాంటి ఇండస్ట్రీలో నిలబడి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే ఈ చింతపండు చెబుతున్నారు. అర్థమైందా? నాకు నాకు ఏం లేదు, యూట్యూబ్ లైవ్ పెట్టుకో ఏం పీక్కపోయేది ఏం లేదు నాకు. అర్థమైందా? డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ జెన్యున్ ఇండస్ట్రీ. అండ్ నేనే చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో చాలా ఫేక్ కంపెనీలు ఉన్నాయి, జాగ్రత్త. ఫేక్ కంపెనీలు ఏంటంటే పైసలు కట్టండి తొందరగా డబ్బులు వస్తాయి, ఇది ఫేక్ కంపెనీ. డబ్బులు కడితే డబ్బులు వస్తాయి అంటే ఫేక్ కంపెనీ. నెంబర్ 2, నీకు సంబంధం లేని ప్రొడక్ట్ బలవంతంగా అంట కడుతున్నారు అంటే ఫేక్ కంపెనీ. నువ్వు కష్టపడే అవసరం లేదు, సింపుల్ గా డబ్బులు వస్తాయి, ఇట్లా జాయిన్ అయ్యగానే డబ్బులు వస్తాయి, కోటీశ్వరం అయిపోతావు అంటే అది ఫ్రాడ్ కంపెనీ. సార్ మీరు మాతో పాటు రండి, బిజినెస్ ను అర్థం చేసుకోండి, 1 సంవత్సరం పాటు కష్టపడి పని చేయండి, స్కిల్స్ నేర్చుకోండి, ఒక ఉద్యోగంలో ఎట్లా కష్టపడతారో అట్లా కష్టపడండి, ఎవరిని మోసం చేయాలనే ఆలోచన లేకుండా నిజాయితీ పనిచేయడానికి ఇష్టపడండి, ఒక ప్రొడక్ట్ ను 10 మందికి ప్రచారం చేయండి, ప్రొడక్ట్ ను ప్రచారం చేయడం వల్ల ప్రొడక్ట్ సేల్స్ వల్ల డబ్బులు వస్తే తీసుకోండి. నీ ఓన్ ఇన్కమ్ నువ్వు రాసుకోవచ్చు, బిజినెస్ లో ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు, అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. కానీ దీంట్లో జనాలు ప్రమోషన్ ఎట్లా చేస్తారంటే, నువ్వు రా, ఇద్దరు జాయిన్ చేయి, పైసలు వస్తాయి, కథం. అయితావా నా కింద? ఒక 4 నేర్చుకోరాదు. నాకు ఫోన్ చేసి అడుగుతారు, అన్న నా కింద ఎంతమంది నేర్చుకుంటే పైసలు వస్తాయని. మొన్న మేడం ఫోన్ చేసి అడుగుతుంది, సార్ నాకు ఎంత పడుతుంది, 3 నెలలు నేను జాయిన్ అయ్యి. నేను చెప్పిన ఇంత పడుతుందమ్మా అని. సింపుల్ లైన్ సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఒక జెన్యూన్ ట్రాన్స్పరెంట్ బిజినెస్ మోడల్, రైట్? నా దృష్టిలో ఇది బిజినెస్ కాదని చెప్పాను నేను ఇందాక. ఇది బిజినెస్ కాదు, ఒక ఒక సొల్యూషన్. మనకున్నటువంటి చాలా సమస్యలకి ఒక వండర్ఫుల్ సొల్యూషన్. నేను గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ ఫస్ట్. గవర్నమెంట్ అనేది మనకు చాలా రకాలుగా ఆ డైరెక్ట్ సెల్లింగ్ కి హెల్ప్ చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ కానీ, ఇప్పుడు చాలా మంది మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మొన్న ఢిల్లీ హోమ్ మినిస్టర్ రావడం జరిగింది. మనం పెట్టినటువంటి మన జూన్ 7th రోజు మన యానివర్సరీకి. లాస్ట్ టైం రేఖా గుప్తా మేడం March 8th రోజున రేఖా గుప్తా మేడం ఉమెన్స్ డే రోజు మన ఈవెంట్స్ రావడం జరిగింది. గవర్నమెంట్ వైపు నుంచి ప్రజాప్రతినిధులు, పోలీస్ ఆఫీసర్లు, చాలా మంది హయ్యర్ అఫీషియల్స్ ఈ బిజినెస్ సపోర్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి వన్ మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ ని ఇంక్రీజ్ చేయటం. ఇప్పుడు భారతదేశంలో ట్యాక్స్ కట్టడం అనేది చాలా మందికి అలవాటే లేదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుందని కూడా చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం జరుగుతుంది, మనం జాయిన్ అయితే ₹1 సంపాదించినా మీరు ట్యాక్స్ కట్టకుండా మీ అకౌంట్లో డబ్బులు పడవు. టీడీఎస్ కట్ అయినాకనే మీకు డబ్బులు పడతాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొట్టమొదటి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మొట్టమొదటి పెద్ద కారణం. రెండో కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కల్తీ జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రొడక్ట్ లో కల్తీ జరిగి నాణ్యత లోపిస్తే ఆ ప్రొడక్ట్ జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రమోట్ చేసే సెలబ్రిటీలు కాదు, నార్మల్ వ్యక్తులు. నార్మల్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు క్వాలిటీ లేని ప్రొడక్ట్ చెప్తే వాళ్ళు గుడ్డలు కూడా తీసుకొడతారు. ఓపెన్గా చెప్తున్నాను నేను మీకు. కొంచెం ప్రొడక్ట్ ఏమైనా తేడా ఉందంటే నిన్నేది అంటారు గట్టిగా, నిన్నైనా నన్నైనా ప్రమోట్ చేస్తే. కాబట్టి వాళ్ళకి మనం ప్రమోట్ చేయాలంటే ప్రొడక్ట్ లో దమ్ము ఉండాలి. ప్రొడక్ట్ లో దమ్ము ఉండాలంటే కంపెనీ ఓనర్ చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్ క్వాలిటీ తయారు చేయాలి. సో క్వాలిటీ ప్రొడక్ట్ జనాలకు రావటం వల్ల జనాల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది రెండవ అతిపెద్ద కారణం గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేయడానికి. మూడో కారణం ఏం తెలుసా? స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, ఇవి గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్. 2004లో వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ అయింది. 1996లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాకి వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి చాలా కంపెనీలలో కొన్ని వందల వేల మంది ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని స్కీములు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి సార్? లేడీని తన కాళ్ళ మీద తన నిలబడేటట్టు, మహిళా సాధికారత అంటారు తెలుగులో. తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు తనని ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా నిలబెట్టి తన సంపాదన తనే సంపాదించుకున్నట్టు చేయడం. ఇప్పుడు వెస్ట్లో ఎంతమంది సార్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఎంతమంది చూపెట్టాలి మీకు? చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఓల్డ్, ఎంత 60 సంవత్సరాలు దాటినటువంటి లేడీస్ కూడా నెలకు 1,00,000, 2, 3, 4, 10, 20, 30, 40 లక్షలు, 50 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదంటారా?
వాళ్ళు డబ్బు ఒకటి సంపాదిస్తలేరు సార్, కొన్ని లక్షల కోట్ల మందికి వాళ్ళ జీవితాన్ని ఈరోజు ఆదర్శంగా చూపెడుతారు వాళ్ళు స్టేజ్ మీద నిలబడి. అమ్మా నేను షార్ట్ కట్ లో డెవలప్ అవ్వలేదు, నేను ఇగో ఈ బిజినెస్ ఇట్లా నేర్చుకున్నా, ఇగో ఇట్లా మాట్లాడి బ్యాగ్ చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేసి నాలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి ఇగో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేను తయారు చేసుకున్నా, దానివల్ల నాకు ఇగో ఇట్లా డెవలప్ అయినా అని చెప్పి కొన్ని లక్షల మందికి వాళ్ళు స్ఫూర్తి నిలబడ్డారు. నా టీంలో 9 మంది లేడీస్ ఉన్నారు ఇప్పుడు, 1,00,000 పైన తీసుకున్న లీడర్స్. 9 మంది 9,000 మందికి ఆదర్శం ఈరోజు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదంటారా? స్కూల్ ఆయమ్మ అయింది సార్ స్టేజ్ మీద నిలబడి స్పీచ్ చేయడం, మీరు ఎప్పుడైనా చూసిరా? స్కూల్ ఆయమ్మ ఒక స్టేజ్ మీద నిలబడి 10,000 మందికి బిజినెస్ ఎట్లా చేయాలనో, ఎట్లా చేసిందో, ఆమె ఎట్లా చేసింది, ఎట్లా చేయాలి, ఏమేమి పట్టుకోవాలనో మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటి చూపెట్టరు బయట ఎక్కడన్నా. ఆ ఇండస్ట్రీ ఒకటి చూపెట్టండి నాకు. స్టిచ్చింగ్ చేసుకునే మేడం ఒక ఆమె, కనీసం తన పాల ప్యాకెట్లు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పాల ప్యాకెట్ డబ్బులు లేనటువంటి ఒక వ్యక్తి ఈ రోజు బిజినెస్ లోకి వచ్చి నెలకు 1,60,000 తీసుకొని 13 లక్షల కారు కొనుక్కొని తన భర్తను కూడా వాళ్ళు చేసేటటువంటి జాబ్ బంద్ చేయించి తనతో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ. అది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదంటారా? గవర్నమెంట్ చేస్తున్న పని కదా అది కూడా. దానికోసం గవర్నమెంట్స్ కానీ మనకు ఉన్నటువంటి ఐఆర్ ఆఫీషియల్స్ కానీ దీన్ని ఎంకరేజ్ చేయడానికి మూడవ అతిపెద్ద కారణం. 4వ కారణం ఏంటంటే యూత్ ఎంపవర్మెంట్. యూత్ ఎంపవర్మెంట్ ఏంది? స్టూడెంట్స్ డిగ్రీ చదువుకున్నాక, ఇంటర్మీడియట్ అయిపోయినాక, లేకపోతే బీటెక్ అయిపోయినాక, ఎంటెక్ అయిపోయినాక మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు జాబ్ రావటం కోసం ఫైళ్లు చేతిలో పట్టుకొని కాళ్ళు అరుగుతాడు తిరుగుతున్నారు ఇన్స్టిట్యూట్ల చుట్టూ. ఇక్కడ ఒక్క లీడర్ వచ్చి 6 నెలలు బిజినెస్ నేర్చుకొని సంవత్సరం తిరిగే లోపు 50,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తున్నారు. నా టీంలో మన్సూర్ ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, రాము ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, సంజు ఉన్నాడు. వీళ్ళందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత బిజినెస్ ఏందో అర్థం చేసుకున్న వాళ్ళు కాదు. డే 1 నుంచి బిజినెస్ ఏందో తెలుసుకొని మా ఫ్యూచర్ ఇదని ఫిక్స్ అయిపోయి చదువును కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫుల్ టైం వచ్చారు వాళ్ళు. వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు ఇంకా జాబుల కోసం బయట తిరుగుతున్నారు. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తాను. రీసెంట్ గా నేను జర్నలిస్ట్ చూస్తాను రెగ్యులర్ గా, మన పాడ్కాస్ట్ చూస్తాను, తులసి చందు అని మీరు చూసుంటారు. మన తెలుగు జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఏ పార్టీకి దేనికి సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఏకిపారేస్తాం. ఎక్కడ చెడు ఉంటే అక్కడ మాట్లాడితే నాకు చాలా వరకు ఆ విషయాలు నచ్చుతాయి. అన్ని నచ్చాలని లేదు, చాలా వరకు నచ్చుతాయి. ఆమె రీసెంట్ ఒక వీడియో చేసింది. ఏది? రేవంత్ వెన్నుపోటు అని చెప్పేసి మనకి ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్కి నెగిటివ్గా చేసింది తను, రైట్? ఆ వీడియో సారాంశం ఏంటంటే అందులో చాలా మంది నిరుద్యోగులు ఈ పోలీస్ ఉద్యోగాల గురించి, మేము ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టుకుంటే మా ఏజ్ లిమిట్ తగ్గించేసారు, ఏజ్ లిమిట్ పెంచేసరికి ఈ గ్యాప్ లో మాకు ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి 5,000 ఉద్యోగాలు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మా భవిష్యత్ ఏందని చెప్పి ఆమె కాల్ చేసి ఏడుస్తున్నారు వాళ్ళు. యూట్యూబ్ లో ఉంది ఆ వీడియో, చూడండి. తులసి చందు అని కొట్టండి, ఆ వీడియో ఉంది. వెన్నుపోటు అని రాస్తుంది అక్కడ క్లియర్. వాళ్ళందరూ ఫోన్ చేసి ఏడుస్తున్నారు ఆ మేడంకి. సార్ నేను ఏం చేయాలి సార్, ఏం చేయాలి మేడం, నేను నా పిల్లలను సూసైడ్ చేసుకొని చనిపోవాలని. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏడవటంలో తప్పులేదు, వాళ్ళ కష్టం ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే 35 సంవత్సరాల దాకా, 32 సంవత్సరాల దాకా ఇంత ఘోరంగా ఏడ్చి మరి గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిన అవసరం ఏముంది మచ్చా? ఏముంది గవర్నమెంట్ జాబ్లా? గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు అంతా వెల్ సెటిల్ అయిపోయారు అప్పుడే. ఒక పర్సన్ చూపెట్టి నాకు, గవర్నమెంట్ జాబ్ వచ్చి శాలరీతో మాత్రమే సెట్ అయిన ఒక్కని చూపెట్టి నాకు. గవర్నమెంట్ టీచర్లు పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కానిస్టేబుల్ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎస్ఐలు పార్ట్ టైం వేరే పని చేసుకుంటున్నారు. నేను జాబులు చెడ్డ అంటలేను, ప్రతి ఒక్క ఉద్యోగాన్ని నేను దండం పెడుతున్నా. ఉద్యోగం మంచిదే, చెడ్డది కాదు, కానీ నీ బలం ఉద్యోగం కాదు. జాబులు చేస్తూ ఆల్రెడీ చూసుకుంటూ వాళ్ళు చెప్తున్నారు, అన్న మా ఒంటి మీద కాకి చొక్కా ఉంటే చాలు, దానికోసం మేము పని చేస్తాం అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు పోయి. నేను వాళ్ళు చేయొద్దని చెప్తున్నాను, వాళ్ళందరూ బిజినెస్ రమ్మని చెప్పి. నా ఉద్దేశం అది కాదు. నా పాయింట్ ఏంటంటే వాళ్ళంత కష్టపడ్డా కూడా వాళ్ళ లైఫ్ అక్కడ మారతలేదు. ఖచ్చితంగా ఉద్యోగం రాదని తెలిసి లక్షల రూపాయలు ఇన్స్టిట్యూట్లలో పెట్టి ఉద్యోగం రాదు అని తెలిసినా కూడా పోరాడుతూనే ఉన్నారు ఇంకా 35 ఏళ్ళ దాకా. మన్సూర్ ఏజ్ ఇప్పుడు 24 సంవత్సరాలు. ఆ పిల్లగాడు వచ్చి 2 సంవత్సరాలు ఎస్సీలో. 24 సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు నెలకు 1,20,000 తీసుకుంటాడు, 18 లక్షల కారు కొన్నాడు. వాళ్ళందరినీ ఇటు రమ్మని చెప్తలేను సార్, నేను నన్ను రాంగ్ అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు పోలీస్ అవ్వడం వాళ్ళ ప్యాషన్ కాబట్టి అవనియండి. కానీ అక్కడ లేని దగ్గర కొట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు 2 రోజులు మీటింగ్కి వచ్చారు, 3 రోజులు మీటింగ్కి వస్తారు, వారం రోజులు వస్తారు, 6 నెలలు వస్తారు, కథం నాతో అయితే లేస్తారని పని చేస్తారు. ₹1,00,000 వస్తాయా సార్ గవర్నమెంట్ జాబ్ జాయిన్ కాగానే వస్తాయా? రావు. కొన్ని సంవత్సరానికి వస్తాయా? రావు. 2 నెలలకు వస్తాయా? రావు. మినిమం 10 ఏళ్ళు పడతాయి. ఇక్కడ సంవత్సరం తిరిగే లోపు ₹1,00,000 తీసుకుంటే బిజినెస్ ఎట్లా చూడాలి సార్ మనం? ఎంత క్లియర్గా నేర్చుకోవాలి దీన్ని, ఎంత ఫోకస్ పెట్టి వర్క్ చేయాలి దీంట్లో, ఎంత స్కిల్స్ నేర్చుకోవాలి, ఎంత మైండ్ సెట్ మార్చుకోవాలి, ఎంత ఒదిగి ఉండాలి, ఎన్ని తగ్గించుకోవాలి, ఎన్ని ఓర్చుకోవాలి, ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని మార్చుకోవాలి.
అస్సలు సంబంధమే లేదు. ఇట్లా రాగానే 6 నెలలకు చెక్కేది, చెక్కేది, చెక్కేది. 30 ఏళ్ళు చదువుకున్నావు కదా, 20 ఏళ్ళు చదువుకున్నావు కదా, చెక్కేది. ఎల్కేజీ కాడికెళ్ళి మొదలు పెడితే పీజీ దాకా చదువుకున్నావు కదా, చెక్కేది అంటున్నా. అవుసారా చదువు, ఈడ కూడా చదవాలి. ఒక సంవత్సరం దాకా బిజినెస్ చదవాలి. చదవకుండా రావటం, ఇళ్ళకెళ్ళి అళ్ళకు, అళ్ళకెళ్ళి ఇళ్ళకు, ఇళ్ళకెళ్ళి అళ్ళకు జంప్ అవటం. బిజినెస్ అంటే ఏందో తెలియదు, ప్రోడక్ట్ ఏందో తెలియదు, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏందో తెలియదు, జెన్యున్ బిజినెస్ ఏందో తెలియదు. తొందరగా డబ్బులు రావాలి, తొందరగా డబ్బులు రావాలి. సార్ మా దాంట్లో రెండే ఉంటాయి సార్, లెఫ్ట్ వేసుకోవాలి, రైట్ వేసుకోవాలి, తొందరగా వస్తాయి డబ్బులు. డైరెక్ట్ సెల్లింగ్ లో తొందరగా వస్తున్నాయంటే మునుగుతావు పక్క. తొందరగా డబ్బులు రావు, నిజాయితీగా వస్తాయి, నిజంగా వస్తాయి, లేటుగా వస్తాయి, లాటుగా వస్తాయి. బిజినెస్ లో తప్పు లేదు సార్, నేను మళ్ళీ చెప్తున్నా, నేను నిజంగా కన్న తల్లిలాగా భావిస్తాయి బిజినెస్ లో. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. చాలా మందిని ఒప్పించినటువంటి కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను నేను ఈ విషయం మీకు. బిజినెస్ లో తప్పు లేదు, జనాలు మాట్లాడడంలో తప్పు ఉంది. హోమ్ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడే మాటల్లో చాలా తప్పు ఉంది. నువ్వు రా, నీకు లచ్చ ఇప్పిస్తా, నువ్వు రా, నీకు కారు ఇప్పిస్తా, నువ్వు రా, ఒక సంవత్సరం నా ఎమ్మడి తిరిగి నీకు కారు ఇప్పిస్తా, నీకు దమ్ముంటే నాకు ఇప్పి, నేను వస్తాను ఎమ్మడి. దానికి బదులుగా ఏం చెప్పాలంటే, సార్ నా దగ్గర ఒక బిజినెస్ మోడల్ ఉంది, ఒక సంవత్సరం పాటు మినిమం ఈ బిజినెస్ నేర్చుకోవడానికి టైం పెట్టండి, ప్రొడక్ట్స్ వాడుతుండండి. మీకు ప్రొడక్ట్ నచ్చకపోతే బిజినెస్లోకి రావద్దు. ఒకవేళ నచ్చింది అంటే అదే ప్రొడక్ట్ను జనానికి పరిచయం చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్ సేల్స్ వల్ల మనం కమిషన్ తీసుకోవచ్చు. ఎంత సేల్ అయితే అంత కమిషన్ వస్తుంది. ఎంత పెద్ద టీం తయారు చేసుకుంటే ఎంతమందికి మనం ఈ బిజినెస్ను అర్థం చేపిస్తే, ఎంతమంది జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకొస్తే మనం డెవలప్ అవ్వచ్చు సార్. చాలా కష్టపడాలి ఈ బిజినెస్లో అని చెప్పండి. ఈజీగా ఉంటుంది సార్ బిజినెస్, చిన్న బిజినెస్. నా దగ్గర ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, వింటావా? ఏం ఏం చెప్తారు సార్ అట్లా అట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇదేదో స్కీమ్ ఉన్నట్టు, ఈ స్కీమ్ లో నాతో చాలా మంది అన్నారు, వెస్టేజ్ స్కీమ్ లో మీరు కూడా జాయిన్ అయ్యారా సార్? నా కార్ వెనకాల వెస్టేజ్ అని రాసి ఉంటుంది. వాళ్ళు అడుగుతారు నన్ను, సార్ ఈ స్కీమ్ లో మీరు కూడా అయ్యారా? నేను చెప్పిన, సార్ మీకు ఇది స్కీమ్ అని ఎవరు చెప్పాను అంటారుగా సార్ బయట జాయిన్ చేయడం అని. అంటే వీళ్ళందరికీ ఏమర్థం అయిపోయింది, జాయిన్ అవ్వాలి, జాయిన్ చేయాలి, మునగాలి, మున్సాలి, ఇరకాలి, ఇరికేయాలి, అంతే. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ జాయినింగ్ పీపుల్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ selling a product. Direct selling is the business of making a powerful network by sharing a quality product. జనాలకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మనం వాడి 10 మందికి చెప్పటం. ఓ 4 రోజులు మీటింగ్లకు రావాలా, తోచింది 10 మందికి చెప్పాలా, వాళ్ళ నోట్లో మనం వేయాలి, వాళ్ళు రావద్దు, మనం రావద్దు. గుండె మీద చేసుకొని ఆలోచించండి సార్, ఎంతమందికి బిజినెస్ ప్లాన్ వస్తుంది? బిజినెస్ ప్లాన్ ఎంతమందికి వస్తుంది? ప్లాన్ రాదు అంటే నువ్వు ఓని చెప్పొద్దు, అస్సలు చెప్పనే వద్దు. అక్కడే పెద్ద దౌర్భాగ్యం ఉంది. ప్లాన్ రాదు కానీ చెప్తారు. ఏమైతే ఏం చెప్తారు? పోయి ఆధార్ కార్డు వసూలు చేయాలి, పాన్ కార్డు వసూలు చేయాలి, కొనిపించాలి, ఆడటు మనం ఇటు. బిజినెస్ నేర్చుకోవడానికి టైం పెట్టాలి సార్. నేను దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం దాకా బిజినెస్ స్టడీ చేస్తూనే ఉన్నా. ఇప్పటికీ ఐఎమ్ ఇన్ ద లెర్నింగ్ మోడ్ ఉంది ఈ బిజినెస్ విషయంలో. చాలా మందికి చెప్తున్నా, ప్రజెంటేషన్ ఇస్తున్నా. దాదాపు ఒక 7 లక్షల మందికి ఇప్పటిదాకా నేను ఈ బిజినెస్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో. దాదాపు 10-15 లక్షల మంది ఆన్లైన్ ద్వారా నన్ను చూస్తున్నారు ఎవ్రీడే ఒక కొన్ని వేల మంది చూస్తున్నారు. 10-15 lakhs ఇప్పటి వరకు అయిపోవచ్చు చూసిన వాళ్ళు. వాళ్ళందట్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు జాయిన్ అవ్వండి, మీకు లక్షలు వస్తాయని చెప్పలా నేను. ఇది జాయిన్ అయితే లక్షలు వచ్చే షార్ట్ కట్ బిజినెస్ కాదు, జనాల్ని ముంచేది కాదు. నేర్చుకోవాలి, సంవత్సరం పాటు బిజినెస్ లో ఒదిగి ఉండాలి, బిజినెస్ ఏందో అర్థం చేసుకోవాలి. మ్యానిపులేట్ అవ్వద్దు, మోటివేట్ అవ్వద్దు, ఎగ్జైట్ అవ్వద్దు. ఒక లీడర్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి. బిజినెస్ ఏందో నేర్చుకోండి. 5 విషయాలు గుర్తుపెట్టుకోండి సార్, అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. 5 విషయాలు బిజినెస్ లో ఉన్న వాళ్ళకి. నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసుకోవాలి. నెంబర్ 2 కంపెనీ ప్రొఫైల్ మొత్తం నేర్చుకోవాలి. నెంబర్ 3 ప్రొడక్ట్ నేర్చుకోవాలి. నెంబర్ 4 ప్లాన్ నేర్చుకోవాలి. నెంబర్ 5 బిజినెస్ ను ఓనర్షిప్ తీసుకోవాలి. ఇది నా బిజినెస్ అని చెప్పి ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి, 6 నెలలు పని చేయాలి, మళ్ళీ ఇంకో కంపెనీ లాగా నల్లకి వెళ్ళిపోవాలి, అందులో పోయి మళ్ళీ ఇల్లు నల్లకి తీసుకుపోవాలి. వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో నాకు తెలిసి ఒక 8 కంపెనీలు వచ్చినాయి. 8 కంపెనీస్ వచ్చినాయి. 8 కంపెనీలు చెప్తాను సార్, ఎండింగ్ లో చెప్తాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఎండింగ్ లో చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. ఒక 8 కంపెనీలు వచ్చినాయి సార్. నేను పేరు చెప్పను, ఆ పేరు వాడటం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. 8 కంపెనీలు వచ్చినాయి. ఓన్లీ వెస్టేజ్ అని టార్గెట్ పెట్టి 8 కంపెనీలు వచ్చినాయి. ఇప్పటికి ఒక కంపెనీ కూడా నిలబడలే, ఒక్క కంపెనీ కూడా నిలబడలా. నేను చాలా ప్రౌడ్గా మాట్లాడతా ఈ పాయింట్ అయితే. ఒక్క కంపెనీ కూడా నిలబడకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, వాళ్ళకెవరికి సొంతంగా విజన్ లేదు, సొంత ఎజెండా లేదు. వాళ్ళ ఎజెండా ఒక్కటే ఎజెండా, వెస్టేజ్.
గౌతమ్ బాలి సార్ చెప్పిండు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసబోతుంది వెస్టేజ్ అని. ఆల్రెడీ వీ హావ్ క్రియేటెడ్ బెంచ్ మార్క్. వాళ్ళు ఏం చెప్తారు, వెస్టేజ్ లాగానే మా దగ్గర నూనె ఉంది, వెస్టేజ్ లాగానే మా దగ్గర సబ్బు ఉంది, వెస్టేజ్ లాగానే మా ప్లాన్ ఉంది, వెస్టేజ్ కంటే బాగా మా ప్లాన్ ఉంది, వెస్టేజ్ లెక్క లీడర్లు మా దగ్గర. అంటే నీకు పొద్దున్న లేస్తే ఈ కంపెనీ పేరు తప్ప ఇంకో పేరే వస్తలేదు అంటే ఈ కంపెనీ ఏ స్థాయిలో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోండి సార్. అర్థమైందా? ఇండియాలో మొదలై బయట 8 దేశాలకు వెళ్ళినటువంటి ఒకే ఒక్క ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. గౌతమ్ బాలి సార్ 2004లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2016లో మన గైడ్ లైన్స్ వచ్చినాయి ఇండియన్ గవర్నమెంట్. అంటే 12 సంవత్సరాల ముందే ఆల్రెడీ ఇండియాలో గైడ్ లైన్స్ వస్తే ఎలాంటి గైడ్ లైన్స్ వస్తే ముందే పసిగట్టి అట్లా గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి ఒకే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. వేరే కంపెనీలు లేవు అంటలేను సార్ నేను. వెస్టేజ్ పేరు చెప్పుకొని వెస్టేజ్ ద్వారా మాత్రమే మొదలైనటువంటి ఏ కంపెనీ ఇప్పటిదాకా నిలబడలేదు. వేరే కంపెనీ రావద్దా సార్? 100% రావాలి. ఇండస్ట్రీ అంటే అన్ని కంపెనీలు ఉండాలి, కానీ ఎలా ఉండాలి? ఒక కంపెనీ నిలబడాలంటే ఏం ఉండాలి? సొంత ఏజెండా, సొంత విజన్, సొంత మిషన్, కొత్త వాళ్ళకు సొంత ప్లాన్ చెప్పి జాయిన్ చేయించుకునే దమ్ము ఉండాలి. కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. ఆహా, ఇల్లు మంచి స్థాయికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్లైన్కు వానికి ఏమైనా మధ్యలో లింక్ ఉంటే ఆ దగ్గర మధ్యలో దూరి అంతో మాట్లాడి మీ అప్లై నీతో మాట్లాడతలేదు కదా, నా టీంలోకి రా తొందరగా, నేను డెవలప్ చేస్తా అని చెప్పి వాడిని అక్కడ పట్టుకపోవాలి. వాడిని అటు కాకుండా ఇటు కాకుండా చేసి అన్న ఇట్లా మనం పోయాలి. పాప మా అమాయకునికి ఏదైనా పోయేటప్పుడు తెలియదు ఆయనకి, నా పార్టీలోకి వస్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, ఎంపీ టికెట్ ఇస్తా అని నువ్వు ఊతర పోతావా? ఏదో ఇస్తాను పంపిస్తారు నాడికి. కానీ నీ మీదనే ఎందుకు ఫోకస్ పెట్టి ఆలోచించే తెలివి నీకు ఉండాలి కదా. భూమి మీద ఇంతమంది మనుషులు ఉండగా నీ దగ్గరికే వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు? నీ అవసరం వాళ్ళకి ఎందుకు పడి ఉంటుంది? ఎందుకంటే పవర్ నీది కాదు, నీ వెనకాల ఉన్నాయి ఈ సింబల్ది, దీనికి పవర్ అంతా. కాబట్టి నీ మీద పెట్టిరు ఫోకస్. నాకు అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను అనుకున్నా, నాకు ఫోన్ చేసి కొంచెం అమౌంట్ ఆఫర్ చేశారు. అరే దేనికి పనికిరానటువంటి నా మీదనే ఇన్ని లక్షల రూపాయలు పెడుతురు ఇల్లంటే, ఈ కంపెనీ పవర్ చాలా ఖతర్నాక్ ఉంది. ఇప్పటిదాకా ఒకవేళ పోవాలనున్నా కూడా ఇప్పటి నుంచి మాత్రం వెళ్ళొద్దు. కంపెనీ నా దగ్గర ఉన్నంత వరకు నాకు వాల్యూ ఉంది, వీళ్ళకి వెళ్ళిపోతే వాల్యూ ఉండదు అని చెప్పి నిలబడి బిజినెస్ లో వర్క్ చేయడం జరిగింది. 13,000 వచ్చిందాక నేను పార్ట్ టైం చేసిన, 13,000 వచ్చిందాక ఉద్యోగం రిజైన్ చేసిన. ఇప్పుడు పర్ మంత్ యావరేజ్ నా ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్ 4,59,000. యావరేజ్ ఒక 6 నెలలు ఇన్కమ్ తీసుకుంటే పర్ మంత్ 5 lakhs తీసుకుంటున్నా. నేను హైయెస్ట్ ఇన్కమ్ 7 lakhs కూడా తీసుకుంటాను. ఓకేనా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్ లో, అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ 5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నా. నా టీంలో 16 మంది లక్ష పైన తీసుకునే వాళ్ళు ఉన్నారు, లక్ష నుంచి 4,60,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, అండ్ 18 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. ఒక 3 members హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇల్లు వచ్చింది లేకపోతే కార్లు వచ్చినాయి కాబట్టి మీరు రండి అని చెప్తలేను, అందుకే ఇవి చాలా లో వాయిస్ తోటి చెప్తున్నాను. ఇన్కమ్ అనేది మీ రిజల్ట్, ఇక్కడ బిజినెస్ ఏంది అనేది మాత్రమే అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఆకలి కోసం రైతు వచ్చినట్టు, ట్రీట్మెంట్ కోసం డాక్టర్ వచ్చినట్టు, కన్స్ట్రక్షన్ కోసం మేస్త్రి వచ్చినట్టు, జనాల క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడం కోసం డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది. ఏం సార్ బయట క్వాలిటీ ప్రొడక్ట్ లేదా? లేదు, 100% చూస్తున్నావు కదా బయట. నిన్న కల్తీ అయిన ప్రొడక్ట్ ఇలా వస్తలేదు. ఒకవేళ క్వాలిటీ చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక భయం ఉండాలి కదా. అసలు భయం ఎక్కడ ఉంది? సెలబ్రిటీ చేతిలో పెడితే కథం గడ్డి కూడా అమ్ముడు పోతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ జస్ట్ కస్టమర్ యొక్క నోటి మాట ద్వారా జరిగే బిజినెస్. అండ్ నా దృష్టిలో పేదవాడిని ఒక బిజినెస్ లోకి తీసుకొచ్చి వాడిని కరోడుపతిగా తయారు చేసేటటువంటి ఒక వండర్ఫుల్ మార్గం ఏదైనా భూమి మీద ఉంటే అది నెట్వర్క్ మార్కెటింగ్. అందులో మంచి కంపెనీ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ మాత్రమే. నేను బయట నుంచి ఆలోచించి చెప్తున్నా, జస్ట్ వెస్టేజ్ కంపెనీగా ఆ కంపెనీలో ఉన్నటువంటి పర్సన్ గా చెప్పట్లా. ఎందుకంటే చాలా కంపెనీల ప్లాన్ విన్నా నేను. వాళ్ళందరి గోల్ ఏంటంటే జనాల్ని అట్రాక్ట్ చేయాలి తొందరగా, మన తొందరగా వస్తాయని డబ్బులు చేసి ఏదో మాయమాట చెప్పి తొందరగా వాళ్ళని క్లోజ్ చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా జనాలకు సబ్జెక్ట్ నేర్పించాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. డబ్బులు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బిజినెస్ ఏందో అర్థం చేపియాలని చెప్పి సిఎన్టీలు, విఎల్సీలు, విఐపీలు, బిఎండబ్ల్యూలు, విఐఎఫ్లు 100,000 మీటింగ్లు కండక్ట్ చేస్తూ ప్రొడక్ట్ల మీద అవగాహన తెప్పిస్తూ, గవర్నమెంట్ ఏదన్నా అనౌన్స్ చేయగానే, ఒక రూల్ ఏదన్నా యాడ్ చేయగానే ఇంప్లిమెంట్ చేసేటువంటి మొట్టమొదటి అండ్ ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. అది ఏ రూల్ అన్నా కావచ్చు, మొట్టమొదటి పెట్టేటువంటి ఒకే ఒక కంపెనీ వెస్టేజ్. అలాంటి కంపెనీలో ఉన్నాం మనం. నిన్న మన ఊక శంగడ బింగడ దుమ్ముకుంటా ఇళ్ళకెళ్ళ కళ్ళకెళ్ళకి పోయేటటువంటి వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. కంపెనీ చేంజ్ చేయడం పెద్ద అదేం కాదు, అర్థమైందా? చేంజ్ చేయడం పెద్ద అదేం కాదు. మళ్ళీ రిటర్న్ రావడానికి ఫేస్ ఉండదు. సార్ మేము రిటర్న్ రామని మీరు అంటే ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికి, గెలవండి చూస్తాను. మీరు గెలిచి నాతో ఒకసారి మాట్లాడండి, ఎవరైనా పర్లేదు. సార్ నేను మీకు అల్లకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నాను చెప్పండి ఒకసారి.
ఒక నెల 2 నెలలు కాదు, కంటిన్యూస్. పెద్ద పెద్ద మేధావులు పోయి ఇళ్ళకెళ్ళి. తప్పు కంపెనీలది కాదు సార్. ఆ కంపెనీలు తప్పు జనాలది కాదు. కంపెనీ ఫండమెంటల్ అప్రోచ్‌లోనే తేడా ఉంది. ఎట్లా అప్రోచ్ అయితే ఎప్పుడన్నా వెస్టీజ్ కంపెనీ వేరే కంపెనీ వాళ్ళకి ప్లాన్ చెప్పంగా చూసిరా? వేరే కంపెనీని టార్గెట్ చేయంగా చూసిరా? ఎందుకు? ఎందుకంటే వెస్టీజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో స్వయం ప్రకాశితులు. వెస్టీజ్ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా స్వయం ప్రకాశితులు. ఎవరి మీద డిపెండ్ కాకుండా సొంతంగా నాలెడ్జ్ నేర్చుకొని డైరెక్ట్ సెల్లింగ్‌కే. నేను ఇంతకుముందు స్టేజ్ మీద కూడా చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నప్పుడు, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్‌ని ఎవరు పట్టించుకోనప్పుడు, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కుంటుపడిపోయినప్పుడు, గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సార్, దీపక్ సార్ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసినటువంటి వెస్టీజ్ కంపెనీ భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్‌కి నడక నేర్పించినటువంటి కంపెనీ. తప్పటడుగు లేపించి ఈరోజు పరుగులు ఎత్తిస్తున్నటువంటి కంపెనీ వెస్టీజ్. ఎలాంటి మోసం చేయకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయకుండా, నిజాయితీగా కష్టపడండి. లెఫ్ట్ రైట్ కాకుండా సైడ్ వాల్స్ పెట్టుకోండి. అందరూ పని చేయాల్సిందే. పని చేసిన వాళ్ళకే డబ్బులు ఇస్తాం. మీద కూర్చొని తినేది ఎవడు లేడు అనేటటువంటి ఒక లైవ్ కాన్సెప్ట్ తోటి నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నటువంటి కంపెనీ వెస్టేజ్. అలాంటి కంపెనీలో ఉన్నందుకు గర్వపడాలి మనం. కొద్ది రోజులు టైం పడుతుంది. నిజాయితీగా డబ్బులు వస్తాయి కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. తొందర డబ్బులు రావాలని చెప్పి ఉరుకులాడి ఫేస్ వాల్యూ మొన్నటిదాకా ఈ కంపెనీ పేరు చెప్పినావు, రేపటి నుంచి ఆ కంపెనీ పేరు చెప్తావు, ఇంకో 4 రోజులకి ఇంకో కంపెనీ పేరు చెప్తావు. ఎట్లా సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా వర్కౌట్ అవుతుందా? మీరే ఆలోచించండి. నాకు ఎవరి మీద కోపం లేదు సార్. ఎవరు ఏ కంపెనీకి పోయినా అందరూ బాగుపడాలి అని నేను కోరుకుంటా. కానీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నేను చూశాను. అవర్ గ్రేట్, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అంటే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి. నేను బాగా వీడియోస్ చూసిన, పరిచయం చాలా తక్కువ. మంజునాథ్ సార్ ఏదో చిన్న అది చేసి వేరే కంపెనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగిందని మొత్తం తెలుసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి వద్దురా, వెళ్ళకండ్రా, అక్కడ బాగాలేదు, ఇదే బాగుంది, చేసుకుందాం అని చెప్పినటువంటి మహానుభావుడు. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ సార్ చెప్పిన మాటకి. మంజునాథ్ సారు స్టేజ్ ఎక్కి మాట్లాడితే తెలుగు రాష్ట్రాల్లో చెవు పెట్టి విననటువంటి వ్యక్తి ఉన్నాడు. నేను కన్నడ వినలేదు కాబట్టి, కన్నడ సార్ మాట్లాడుతూ వినలేదు కాబట్టి చెప్పట్లేదు. ఆయన కన్నడ బిలాంగ్స్ టు కర్ణాటక. అంత వండర్ఫుల్ స్పీకరు, అంత ఖతర్నాక్ వొకాబులరీ ఉన్నటువంటి వ్యక్తి, అంత ఇండస్ట్రీ మీద పట్టున్నటువంటి వ్యక్తి అవతలకు పోయి కాదు అని చెప్పి ఇతరులకు వచ్చి ఇదే కరెక్ట్ అని చెప్తున్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు 1-10 సార్లు ఆలోచించాలా లేదు? కాబట్టి చెప్తున్నా, ఉండాలా, ఫైట్ చేయాలా. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సార్ బిజినెస్ లో బలంగా 5 సంవత్సరాలు నిలబడాలి. అదే పొద్దున నేను ఒక వీడియో స్టేటస్ లో పెట్టినా, అదే విషయం మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నా. మొన్న నేను జస్ట్ మాట్లాడుకుంటా మా ఫ్రెండ్ ఒకరిని ఫోన్ చేస్తే, ఏదో సినిమా, అది ఎప్పుడు పాత సినిమా, యాక్చువల్గా పాత అంటే 2004-2005 సినిమా. ఆ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఫ్లాప్ అయింది అని అన్నాడు వాడు. ఏమ్రా ఎందుకు ఫ్లాప్ అయిందంటే, అందులో విలన్ బాగా వీక్ ఉన్నాడు రా, స్టోరీ కూడా వీక్ ఉంది, విలన్ కూడా వీక్ ఉన్నాడు అన్నాడు. విలన్ వీక్ ఉండడం మెయిన్ పాయింట్ రా, అందుకే సినిమా ఫ్లాప్ అయింది అన్నాడు. విలన్ వీక్ ఉన్నాడు కాబట్టి సినిమా ఫ్లాప్ అయింది. హీరో బలం తెలవాలంటే విలన్ స్ట్రాంగ్ ఉండాలి కదా అని అన్నాడు. అంటే 1.5-2 గంటలు నడిచేటటువంటి సినిమాలో బలమైనటువంటి ప్రత్యర్థి లేకపోతే, విలన్ లేకపోతే, అపోజిషన్ లేకపోతే సినిమా ఫెయిల్ అయిద్దని ఫిక్స్ అయినావు నువ్వు. నీకు 2 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలోనే బలమైనటువంటి విలన్ ఉండాలని కోరుకున్నావు నువ్వు. నీ నిండు జీవితంలో నీ సినిమా హిట్ కావద్దా? నీ సినిమాలో విలన్ వద్దా? నీకు నెగిటివిటీ ఉండొద్దా? నీకు రిజెక్షన్స్ రావద్దా? నీకు అపోజిషన్ ఉండొద్దా? నిన్ను కాలు బట్టి గుంజటోళ్ళు వద్దా నీకు? అంటే నీ సినిమా హిట్ కావద్దని ఉందా నీకు? ఎంత బలమైన విలన్ ఉంటే ఆ బలమైన విలన్ కొడితే హీరో పవర్ తెలుస్తుందని నీ కాన్సెప్ట్, అవునా? కాలకేయులు లాంటి నరరూప రాక్షసులను చంపినందుకే బాహుబలి గొప్పతనం మనకు అర్థమైందనేది నీ కాన్సెప్ట్, అవునా? భిక్షు యాదవ్ లాంటి కరుడు కట్టిన గుండాన్ని చంపితేనే నితిన్ యొక్క గొప్పతనం అర్థమైందనేది నీ కాన్సెప్ట్, అవునా? మరి మన జీవితంలో పొద్దున్న లేస్తే నీ వల్ల కాదు, నువ్వేం బీకలేవు, నువ్వు వేస్ట్ కానీ, నువ్వు బేకార్ కానీ, అది ఫేక్ కంపెనీ, ఇది ఫ్రాడ్ బిజినెస్ అని చెప్తున్నటువంటి, నిన్ను కాలు బట్టి లాగుతున్నటువంటి, నేను నెగిటివ్ చేస్తున్నటువంటి విలన్స్ నీ లైఫ్ లో వద్దా? మరి ఎంత పెద్ద విలన్ ఉంటే అంత బాగా సక్సెస్ అవుతుంది సినిమా, నువ్వే చెప్పినావు కదా. మరి నీ సినిమాలో ఎంత పెద్ద విలన్స్ వస్తే, ఎంత బలమైనటువంటి ప్రత్యర్థి వస్తే అంత బలంగా సక్సెస్ నీకు రాదా? ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఆలోచించిన విషయం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నాది కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ కాబట్టి జర రఫ్గా ఉంటుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే, 22-23 సంవత్సరాలు చదువుకొని 15,000-20,000 ఉద్యోగానికి వెళ్తున్నారు. మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక క్లాసు, కంప్యూటర్ కోర్స్ కానీ ఒక క్లాసు,
తర్వాత గ్రూప్ డిస్కషన్స్ కానీ ఒక క్లాసు, స్టేజీ ప్రజెంటేషన్ స్కిల్స్ అని ఒక క్లాసు. ఇవన్నీ నేర్చుకునే బదులు డైరెక్ట్ సెల్లింగ్లో ఒక 2 years టైం పెట్టి ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోండి. 5 సంవత్సరాలు లైఫే సెట్ అయిపోతుంది. అంత వండర్ఫుల్ బిజినెస్. డాక్టర్ వివేక్ బింద్రా, సందీప్ మహేశ్వరి, హర్షవర్ధన్ జైన్, సోను శర్మ, తెలంగాణలో మోటివేషనల్ స్పీకర్ వేణు కళ్యాణ్, వాళ్ళందరూ వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళు, వాళ్ళ కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు. అర్థమైందా? అయ్యా నేను చెప్పింది సై సినిమా గురించి స్వామి. అయ్యే ఆయనే పెట్టుర్రు, ధమాకంతా ఆయనే పెట్టుర్రు, ప్రభాసు, నితిన్, ఇదే పెట్టుకోండి. నేను మాట్లాడింది భిక్షు యాదవ్, నితిన్ గురించి. వీళ్ళందరిని తీసుకుపోయి మంచి కట్టగట్టి గోదావరిలో ఎత్తేయాలి సార్. ఎందుకంటే వీళ్ళు ధమాక్ మొత్తం ఆయనే పడేది. నితిన్, ప్రభాస్ కాడ కూర్చున్నది. మ్యాటర్ అర్థం చేసుకోర్రా మొగడ అంటే ఎడబెట్టు చూడండి. సో నా పాయింట్ ఏంటంటే సార్, డైరెక్ట్ సెల్లింగ్ చాలా బాగుంది, ఇండస్ట్రీలో తప్పలేదు. మీకు ఎవరు డౌట్ ఉన్నా నేను ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టి అడిగినా కూడా నేను చెప్తాను మీకు, బిజినెస్లో తప్పలేదు. కానీ ఈ బిజినెస్ షార్ట్ కట్ అనుకోవడం తప్పు, జనాల్ని మోసం చేసి ఎదగాలనుకోవడం తప్పు, అడ్డగోలుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లక్షల ప్రోడక్ట్ కొనుక్కొని ఇంట్లో మొత్తం ఒక డిఎల్సీ పెట్టుకొని ఎదగాలనుకోవడం తప్పు. నీ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ మాత్రమే నువ్వు కొనుక్కొని, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కునేటటువంటి వాళ్ళని మాత్రమే తయారు చేసుకోవడం నెట్వర్క్. రైట్? అందులో ఎవరిని ముంచేది లేదు, మనం మునిగేది లేదు. స్కిల్స్ నేర్చుకోవాలి. ఒక మీటింగ్ చెప్పడం నేర్చుకోవాలి, ఒక వ్యక్తితో మాట్లాడడం నేర్చుకోవాలి, ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి, బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి, ప్రొడక్ట్ డెమో చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి ఫోకస్ పెట్టండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో బిజినెస్ పూర్తిగా అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో బిజినెస్ లో కింగ్ అయిపోవచ్చు. కుళ్ళు కుతంత్రాలు ఉండొద్దు మనసులో. గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టే ఉండాలి. మనం కూడా దాని తగ్గట్టే యాక్సెప్ట్ చేయాలి. చూడండి, నేను ఈ మీటింగ్ పెడుతున్నా ఎన్ని రకాలుగా, ఇంకా ఇన్ని ఎయిట్ వస్తున్నాయి, యూట్యూబ్లో ఎన్ని వస్తున్నాయి. ఇంకా ఎవరు దోసిన కామెంట్ వాడే పెట్టుడు, ఏ దోస్త్ అదే మాట్లాడు. అది జర పక్కకు పెట్టండి సార్, దయచేసి అక్కడ పక్కన పెట్టండి. నేను బాగా బాధపడేటటువంటి జనరల్ పాయింట్స్ ఏంటంటే, పాలిటిక్స్ డిస్కషన్ చేస్తాడు, మతాల గురించి మాట్లాడుతాడు, హిందూ గొప్ప, ముస్లిం గొప్ప, క్రిస్టియన్ గొప్ప. నా పాయింట్ ఏంటంటే, దేవుళ్ళు అందరూ గొప్పోలే. వదిలేసి ఆ పాయింట్ వదిలేసి, దేవుళ్ళు అందరూ గొప్పోలే, నువ్వు చూడలే, నేను చూడలే. నీ దేవుడు నీకు గనవలే, నా దేవుడు నాకు గనవలే. వాళ్ళు గొప్పోలే, వదిలి. మన ఇద్దరం ఏమైనా వీకుదాం కదా, దేవుళ్ళు ఎంత గొప్పలైన పర్లేదు కానీ మన ఇద్దరం ఏమైనా చేద్దాం పదా అంటున్నా. ధనవంతుడైన హిందూ, ధనవంతుడైన ముస్లిం కలిసి ఉంటారు. ధనవంతుడైన క్రిస్టియన్, ధనవంతుడైన హిందూ కలిసి ఉంటారు. గుద్దుకునేది ఎవడంటే ఈ జేగులకు పైసలు లేనోడు, ఈఎంఐలు కట్టలేనోడు. పెట్రోల్ రేటు పెడితే రోడ్డు మీదకి వచ్చేది అంటే వీళ్ళు మొత్తం ఈ బ్యాచ్ అంతా వస్తారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎప్పుడైనా పెట్రోల్ రేటుకు ధర్నా చేయగా చూసారా? సంబంధం లేదు వాళ్ళకి. ఎందుకు? 1000 రూపాయలు లీటర్ పెట్రోల్ అయినా ఎట్లా పోసుకోవాలో వాళ్ళ దగ్గర మార్గం ఉంది. మన దగ్గర కూడా మార్గం ఉంది, కానీ మనం ఈడుండం. మనకు ఆడ జెండాలు కట్టాలి, వాళ్ళకి జేజేలు కొట్టాలి. వాళ్ళే చెప్తున్నారు, వద్దురా మా ఇంట రాకుర్రా, మేము సినిమాలు తీస్తాం, చూసి ఎంజాయ్ చేయరు, కానీ మేము మాకు భక్తులు అయిపోకుర్రా, తొక్కిసలా సావుకుర్రా అని వాళ్ళు చెప్తున్నాం. ఇది కోపం కాదు సార్. నేను ఎన్నిసార్లు ఆవేదపడ్డ విషయం చూసారే. జనాలు కనీసం ఒకసారి ఆలోచించి, నాట్ ఓన్లీ వెస్టేజ్, ఏదైనా ఒక బిజినెస్ వచ్చినప్పుడు సింపుల్ గా బ్లాక్ అండ్ వైట్ లో థింక్ చేసి, అసలు బిజినెస్ ఎట్లా ఉంటుంది, దీన్ని నేర్చుకుంటే నా కెరీర్ ఎట్లా ఉంటుంది కనుక ఆలోచిస్తే, గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడినటువంటి సమాజాన్ని తయారు చేయొచ్చు సార్. మనం ప్రభుత్వ పథకాల మీద ఆధారపడినటువంటి సమాజాన్ని తయారు చేయొచ్చు సార్. నాకు ఈ బంధు వల్లే, నాకు ఈ బీమా రాలేదు, నాకు ఈ పింఛన్ వల్లే అని క్వశ్చన్ చేసేటటువంటి అంత లోవర్ క్లాస్ మైండ్ సెట్కి వెళ్లకుండా, ప్రభుత్వ పథకాలు నాకు ఎందుకులే, నేను సొంతంగా తయారు చేసుకొని నేనే సమాజంలో ఇంకో 10 మందికి అన్నం పెట్టేట్టు తయారైతానటువంటి ఆ ఇంటెన్షన్ ఎందుకు రాదు జనాలకి అని చెప్పేసి చాలాసార్లు బాధపడ్డా నేను. అంటే మళ్ళీ నాకు నేను ఏమనుకున్నాను, అరే మనం కూడా తెలియనప్పుడు అట్నే ఉన్నాంలే, కొంతమందికి అర్థమైందాక అట్నే ఉంటారని నాకు నేను అది చేసుకో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గొప్ప సునామీ రాబోతుంది. ఇది ఒక మంచి రెవల్యూషన్ రాబోతుంది. కానీ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, కంపెనీ బాగుండాలి. కంపెనీ యొక్క గతం బాగుండాలి, మేనేజ్మెంట్ బాగుండాలి. కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి. నెంబర్ 2, మేనేజ్మెంట్ బాగుండాలి. కంపెనీలో ప్రొడక్ట్ మనం వాడేది, వాడితే అయిపోయేది, ప్రతి నెల కొనుక్కునేది ఉండాలి. ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. రైట్? 4వది చాలా ఇంపార్టెంట్, 100% పాజిటివ్ అప్లైనర్ ఎంచుకోవాలి. బేవకూఫ్ వాళ్ళందరిని అప్లైన్ పెట్టుకొని ఎవరి కింద పడతాని కింద జాయిన్ అయినాం అనుకో, లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే వానికి సగం అర్థమవుతుంది, నీకు సగం చెప్తాడు, ఈ సగం ఆ సగం ఇద్దరం కలిసి గోదాట కలిసిపోతారు ఇద్దరు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలుసుకోండి. తెలుసుకున్నటువంటి వ్యక్తితో మాత్రమే జర్నీ చేయండి. ఆయన నిన్ను జాయిన్ చేసిన నీ అప్లైన్ కాదు, ఆ పైన ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకోండి.
జీవితం మీద కసి ఉండి నిజాయితీగా బిజినెస్ చేయాలనే లైన్లో ఉండి షార్ట్ కట్లో ఎదగాలనే మెంటాలిటీ లేకుండా పోరాటం ద్వారా మాత్రమే నిలబడేటటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకోండి. నేను అందుకే నా 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 లైన్ మొత్తం అట్లే ఉన్నాను. బాలం సింగ్ సార్ కావచ్చు, పాండ్ సార్ కావచ్చు, వెంకట్ సార్ కావచ్చు, సీనన్న కావచ్చు, ఎంఎస్ఆర్ గారు కావచ్చు, బలంగా నిలబడి పోరాడాలని చెప్పేసి. ఈ పోరాడే వాళ్ళు ఎంబడి ఉన్నాం కాబట్టి మాకు వేరే థాట్స్ లేవు. నిలబడాలి 10 మందికి. ఏ రోజు ఎంఎస్ఆర్ గారు ఇంత కొనుక్కో అని చెప్పలేదు సార్. నేను నిజంగా ఆయనకి ఇప్పుడు దండం పెడుతున్నాం సభాముఖంగా. ఒక్క రోజు కూడా మాకు ఇంత కొనుక్కోండి అని చెప్పలేదు. ఒక్క సబ్బు కొనుక్కొని స్టార్ట్ చేయండి సార్, ఏముంది, మనం కష్టపడదాం. ఇక్కడ ఎక్కువ సేల్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ మందికి బిజినెస్ అర్థం చేయడం ఇంపార్టెంట్. అప్పట్లే మాకు చెప్పేది ఘర్ ఘర్ వెస్టీజ్ అర్ ఘర్ వెస్టీజ్ అని చెప్పి, ప్రతి ఇంటికి వెస్టీజ్ చేర్చాలి. ఈ నిదానంతో మమ్మల్ని బలంగా చేసింది సార్. ఏ రోజు కూడా మనకు స్టార్టింగ్ చేద్దాం, జనాలు మోసం చేద్దాం, లక్షలు లక్షలు పెట్టి మీటింగ్లు చెప్పిద్దాం లే. 10 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ పెట్టి భోజనం పెట్టినాం. దయచేసి ఇందులో వాల్యూస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, అవి అర్థం చేసుకోండి. షార్ట్ కట్ మెంటాలిటీ వద్దు, పనికి వాళ్ళటువంటి కామెంట్లు వద్దు. ఏది పడితే అది ఆయన ఎవరినో కించపరచాలని, వాడిని ఎవరినో కింది చేయాలని కామెంట్ పెడితే వేస్ట్. నన్ను చాలా మంది మా ఊర్లో కారు కొంటారా నేనని చెప్పి కొంతమంది చెప్తే, నీళ్ళలో పోయేది కొంటావా, పైన పోయేది కొంటావా అన్నారు మా దోస్తులు. ఊళ్ళో కుక్కలు కాసుకుంటారు ఇప్పుడు మా ఊళ్ళోనే, ఖాళీ తిరిగి కుక్కలు ఎంబడి తిరుగుతున్నారు. నన్ను అవమానించిన వాళ్ళు, కొంచెం అవహేళన చేసిన వాళ్ళు అందరూ. నేను ఎవరిని ఏమంటలేను ఇప్పుడు కూడా దండం పెట్టి రారా, పని చేసుకున్నాం రారా. మీరు పేదోళ్ళు, నేను పేదోళ్ళే, ధనవంతులం కాదు మనం. మనకు టైం పాస్ వద్దు, మనకు టైం లేదురా. పేద కుటుంబాల నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ వ్యవస్థ దొరికినప్పుడు ప్రాణం పెట్టి పని చేద్దామని చెప్పి రారా అంటే, నువ్వు ముందర పడ్డావు రేగా మాతోడు కాదు. ఇప్పుడు కూడా అదే అదే మైండ్ సెట్ ఉన్నారు. యుద్ధం చేయాలంటటువంటి ఆలోచన బలమైంది, ఆయుధం కాదు. చేతిలో ఆయుధం లేకపోయినా యుద్ధం చేయాలంటటువంటి ఆలోచన బలం ఉంటే అరచేయితోటి కూడా చేయొచ్చు. పిడికిలు గట్టిగా బిగించి కూడా పిడిగుద్దులు గుద్దు చంపొచ్చు శత్రువులు. నీకు యుద్ధం చేయాలని ఆలోచన లేనప్పుడు నీకు AK-47 గన్ ఇచ్చినా ఈపు గొప్పట కూర్చుంటావాడు. పాయింట్ వల్ల అదే. డైరెక్ట్ సేల్లో ఆయమ్మ కూడా సక్సెస్ అయింది. పెద్ద పెద్ద ఫార్మా సేల్స్ మేనేజర్లు, కాకలు తిరిగిన వాళ్ళు, ఈ RBMలు, రీజనల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్లు వచ్చి కూడా కనీసం బ్రాంచ్ కూడా క్వాలిఫై అవుతారండి. కారణం ఏంటి సార్? బలం లేకనా? యుద్ధం చేయాలంటటువంటి ఆలోచన లేక, గెలిచి తీరాలంటటువంటి తపన లేక. ఎంఎస్ఆర్ గారి దగ్గరికి వచ్చి స్టార్టింగ్లో అడిగాను నేను, సార్ ఇది ఎట్లా అంటే, సార్ అవన్నీ ఏమొద్దు, పోరాటం మాత్రమే పెట్టుబడి, సావాలి లేకుంటే గెలవాలంతే, వేరే ముచ్చటే లేదు. ఎట చేయాలి సార్, మా అన్న వస్తలేడు, తమ్ముడు వస్తలేడు, చెల్లి వస్తలేదు అని నేను పోయి చెప్తే, మా తమ్ముడు కూడా వస్తలేడు, మూసుకొని పని చేయని చెప్పిండు నాకు క్లియర్గా. ఈ జూమ్ మీటింగ్ పరంగా ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్లో వాళ్ళందరి తరపున, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరపున నన్ను జాయిన్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణమైనటువంటి బాలం సీన్ సార్కు, పాండ్ సార్కు, వెంకట్ సార్కు, సీనన్నకు, MSR గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వెస్టీస్ ద్వారా ఇప్పటిదాకా నేను తీసుకున్న ఇన్కమ్ 2 crores, 2,03,20,477 రూపాయలు విత్ TDS డిడక్షన్ అయిపోయిన తర్వాత, విత్ TDS డిడక్షన్, రైట్. 24 లక్షల అప్పు తీర్చేసుకున్నా, కారు తీసుకున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇల్లు కూడా వెస్టీస్ ద్వారా తీసుకున్నదే. 50 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్, 25 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్, 1,20,00,000 లోన్ తీసుకొని ఇల్లు తీసుకోవడం జరిగింది హయత్ నగర్ లో. అప్పు క్లియర్ చేసుకున్నా. ఫైనాన్షియల్ ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నా టీంలో 16 మంది లక్ష వచ్చిందాక ప్రాణం మొత్తం పెట్టి పనిచేశాను. ఇప్పుడు కూడా సేమ్ అదే స్టైల్లో వర్క్ చేసుకుంటూ పోతున్నా. 100 మందికి ₹1,00,000 ఇప్పించాలి ఈ 1 year or 2 years లోపల. అండ్ చనిపోయే లోపు వెస్టీస్ ద్వారా ఒక 1000 మందికి ₹1,00,000 ఇప్పించి చనిపోవాలని ఫిక్స్ అయిపోయి పనిచేస్తున్నా. నిజాయితీగా, ధర్మబద్ధంగా, జనాలకు హెల్ప్ చేస్తూ, మోసం చేసి కాదు, షార్ట్ కట్లో వెళ్ళి కాదు. అర్థమైందా? నా టీంలో చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు, చాలా మంది నన్ను లాగటాన్ని చూశారు, నన్ను డిమోటివేట్ చేయడం చూశారు. ఎవరు నిలబడ్డా అన్నం పెట్టినటువంటి కన్న తల్లి లాంటి వెస్టేజ్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది ఫస్ట్ కంపెనీ, ఇదే లాస్ట్ కంపెనీ. సావాలే లేకుంటే గెలవాలంతే. సో మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద జూమ్. డైరెక్ట్ సెల్లింగ్ వండర్ఫుల్ బిజినెస్. ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతున్నాయి, మీటింగ్లకు రండి. మహానందులో జూలై 18, 19 అద్భుతమైనటువంటి 2 రోజుల మహాయజ్ఞం లాంటి ఒక బూట్ క్యాంప్ జరుగుతుంది. ₹400 టికెట్, 6 పూటల భోజనానికి టికెట్ తీసుకోవడం జరుగుతుంది. భోజనానికి మాత్రమే టికెట్, మీకు ఇక్కడ ఎంట్రీ టికెట్ లేదు, కేవలం భోజనం టికెటే 400. ఆ ట్రైనింగ్ రండి, ఏ టీం అయినా రావచ్చు, ఓపెన్ టు ఆల్. కాకపోతే కండిషన్ ఏంటంటే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించేటట్టు అయితేనే మాత్రమే రండి. లంచ్ పెట్టిన టైంలో తినాలి, ఏ టైంలో వదిలేస్తే ఆ టైం బయటికి రావాలి, ఫోన్ 1000% వాడొద్దు, ఇవన్నీ రూల్స్ ఉంటాయి అక్కడ. అవి పాటించేటట్లయితేనే అక్కడ రండి. ఓకేనా? సో మై డియర్ లీడర్స్, నేను ఎక్కడైనా మిమ్మల్ని నొప్పించినట్టయితే, ఎక్కడైనా బాధ పెట్టినట్టయితే బాధపడండి, నో ప్రాబ్లం. నేను సారీ మాత్రం చెప్పను.
రైట్. బాధపడండి, అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి లైఫ్ను ఖరాబ్ చేసుకోవద్దు. కామెంట్లు పెట్టినటువంటి అంత టైం దాని మీద పెట్టే బదులు కొంచెం పనికొచ్చే విషయం మీద పెట్టండి. కామెంట్ కూడా ఏం పెట్టాలా, డౌట్లు అడగండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏది పడుతుంది కామెంట్ పెట్టి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్పినా కదా, మంచి గడప తీసుకో, ఇంటికాడ గుంత తోడుకో ఫస్ట్. నేను వస్తా, ఎంత గుంత తోడుతా అంత గుంత వేసి పూచి పెడతా ఫస్ట్. పనికి వాళ్ళ డౌట్లు, పనికి వాళ్ళ కథలు. ఏదైనా ఒక 10 మందిలో ఉన్నప్పుడు మీటింగ్ పెడతాప్పుడు కొంచెం ఆలోచించి పెట్టాలి. అర్థమైంది? సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ టైం. తొందరలో ఇంకొక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నా. ఆ రోజు కంపెనీ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ప్లాన్ ఏంటి, బిజినెస్ ఎలా ఉంటుంది, మనం ఎట్లా పని చేయాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్తాను. ఇందాక 5 పాయింట్స్ మనం రిపీట్ చేయమని చెప్పారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద 5 పాయింట్స్. నెంబర్ 1, డైరెక్ట్ సెల్లింగ్ లో 100% నిలబడాలి అని చెప్తే 5 చాలా ఇంపార్టెంట్. ఈ 5 రాలేదు నీకు, 5 కొంచెం వీక్ ఉన్నావు అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఈ 5 పాయింట్లు, 5 పాయింట్లలో ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 1, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఫండమెంటల్ జాబ్ ఏంది, ఇది తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలి. నెంబర్ 2, ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, వెస్టేజ్ మేనేజ్మెంట్ ఏంటి, విజన్ ఏంటి, మిషన్ ఏంటి, ప్రొడక్ట్ రేంజ్ ఏంటి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇదంతా తెలుసుకోవాలి. నెంబర్ 3, ప్రొడక్ట్ యొక్క పోర్ట్ఫోలియో, టోటల్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడేమో ప్రొడక్ట్ ఉందా లేదా, ఎన్ని ఉన్నాయని తెలుసుకుంటాం. మూడోది, ఇది కంపెనీ ప్రొఫైల్, ఇది ప్రొడక్ట్ నాలెడ్జ్. నాలుగోది, బిజినెస్ ప్లాన్, డబ్బు ఎలా వస్తుంది. ఇప్పుడు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అని కొత్తది పెట్టారు, ఇవన్నీ ఒకసారి చూడండి. దాని తర్వాత లాస్ట్ లో 5వ పాయింట్ ఏంటంటే ఓనర్షిప్. అప్లైన్ మనకు ఫోన్ చేయడం కాదు, మనమే అప్లైన్ ఫోన్ చేయాలి. ఇది మన బిజినెస్, మీన్స్ నా బిజినెస్. నేను నా కుటుంబం కోసం మొదలు పెట్టిన, నా కుటుంబంలో ఉన్నటువంటి బాధలు పోవటం కోసం దీంట్లోకి వచ్చిన, నా అప్పులు తీర్చుకోవడం కోసం దీంట్లోకి వచ్చిన. కాబట్టి నేనే నేర్చుకోవాలి. షార్ట్ కట్లు లేవు దీంట్లో, కష్టపడాలి, నిజాయితీగా ఉంది బిజినెస్, వర్క్ చేసుకోవాలి, 10 మందికి ఈ బిజినెస్ ఏందో నేర్పించాలి. ఈ టైం పాస్ బ్యాచ్లకి వెళ్ళి బయటికి రావాలి. అండ్ ఫైనల్ గా మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గెలవాలనుకున్న ఏ ఒక్కడైనా గెలిచేటటువంటి ఆ, గెలి గెలవడం కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి ఎంబడన్నా జర్నీ చేయండి. ఆల్రెడీ గెలిచిన ఎంబడన్నా జర్నీ చేయండి. ఈ పొరంబోకు బ్యాచ్ సోపతి వదిలేసారు. పొద్దున్న లేసి ఇవన్నీ వేస్ట్, నేను మస్తుగా చూసిన. ఎవడు మాట్లాడుతుంది సార్ అట్లాంటివన్నీ? గెలిచినోడా? లాగు తోటి పోయినోడు చెప్తున్నాడు అవన్నీ. 20 ఎగ్జామ్లు రాసి, 20 ఎంట్రన్స్లు రాసి, ఇప్పటిదాకా తల మీద మొత్తం సగం ఎంటికలు ఊసిపోయినాక ఇప్పుడు చెప్తున్నా నాకు కొంచెం మస్తుగా చూసిన ఇట్లాంటివన్నీ. నువ్వు మస్తుగా చూడటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి సార్? మొన్న ఒక లెక్చరర్ వచ్చిండు పాపం, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన వచ్చి 67 సంవత్సరాలు అంట ఆయన ఏజ్, 67 సంవత్సరాలు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనది. 40 సంవత్సరాల టీచింగ్ ఫీల్డ్, ఆయన దాదాపు 16 సంవత్సరాల నుంచే టీచింగ్ మొదలు పెట్టినట్టు. 40 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందట ఆయనకు. ఆయన వచ్చి, సార్ చాలా బాగుంది బిజినెస్, మేము కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాం సార్, మీ హెల్ప్ కావాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పిన, సార్ మీరే సార్ మా గురువు గారు, ఈ బిజినెస్ ఏందో మీరు మాకంటే బాగా తెలుసుకోండి, మాకే నేర్పించండి సార్ అని చెప్పి. దయచేసి కొంచెం ఎదగాలనుకున్నప్పుడు ఒదగండి, నాకు ఒదగొద్దు, నేనేం తోపును కాదు. కంపెనీ కొంచెం, సిస్టమ్ కొంచెం బెండ్ అవుదాం, అందరం కూడా ఇదేందో నేర్చుకుందాం, తెలుసుకుందాం, ధర్మబద్ధంగా నడుద్దాం, సమాజంలో ఎంతో కొంత మనం ఒక వాల్యూ ఎడిషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ దట్. థ్యాంక్ యూ సార్. అయితే సార్, ఈ యొక్క సక్సెస్ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే సార్, అందరం పేద బిడ్డలమే, గెలవడానికి వచ్చినాం సార్ ఇక్కడికి. ఎవరు కోటీశ్వర్లు కాదు. ఎందుకంటే గెలవాలి, కష్టపడాలి, మా జీవితాన్ని మార్చుకోవాలన్న వాళ్ళకు మాత్రమే మీరు చెప్పినటువంటి మాటలు వినపడతాయి, కనపడతాయి. కాబట్టి అలా మేము కూడా, మీరు సక్సెస్ అయినప్పుడు మీలాగా మేము కష్టపడితే మేము కూడా సక్సెస్ అవుతాం అనేది నమ్మకం అయితే మాకుంది సార్. సార్ చెప్పినట్టు మంచి కంపెనీని చూస్ చేసుకొని కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఇందులో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. 100% దీన్ని బిలీవ్ చేయండి లీడర్స్. సార్, ఇంతటితో ఈ జూమ్ ను క్లోజ్ చేయడం జరుగుతుంది. సార్, క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ ఏమన్నా మాట్లాడమంటారా సార్? సైదుల్ సార్. సాయిబాబు సార్, క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్. మాట్లాడు. ఇక్కడ నేను డౌట్లు పెట్టి చూస్తున్నా. ఓకే మాట్లాడు లీడర్స్, క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీ యొక్క జర్నీ కూడా సారు అండర్లో, సారు యొక్క జర్నీ చూసి మీరు ముందుకెళ్ళి 1 lakh ఎబో ఎర్న్ చేస్తారు. ఇప్పుడు మీ మాటలు కూడా ఈరోజు విన్నాం లీడర్స్. కవిత మేడం, మై హార్ట్లీ వెల్కమ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సైదుల్ మేడం, సార్. ప్లీజ్ కంటిన్యూ. అమ్మా. గుడ్ చాలా మార్నింగ్ హ్యాపీ తల్లి. గుడ్ మార్నింగ్.
మళ్ళీ మాకు స్టార్టింగ్ రోజులు మీ టెస్టిమోనీ విన్నప్పుడు మళ్ళీ స్టార్టింగ్ మేము మీటింగ్ లో కూర్చున్న రోజులు గుర్తొచ్చినాయి సార్. మేము ఈ రోజు నిలబడడానికి కారణం మాత్రం మీ మాటలు, మీరు ఇచ్చిన ధైర్యమే. ఆ ధైర్యాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. అదే ధైర్యాన్ని మా కింద కూడా ఇచ్చుకుంటూ మీ అంత ఇవ్వలేకపోయినా కానీ మా వంతు మేమున్నంత వరకు బిజినెస్ తప్ప వేరే ఆలోచన లేదు సార్. ఖచ్చితంగా మేము కూడా గెలిచి చూపిస్తాము. ఆ, చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ విన్నందుకు పూర్తిగా స్టార్టింగ్ రోజులు గుర్తొచ్చినాయి నాకైతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అనదర్ లీడర్ శిరీష మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. మై హార్ట్లీ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సైదుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా మంచి సెషన్. మళ్ళీ ఇల్లాక మేడం అన్నట్టుగా ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా సార్ ఈ రోజు మేము నిలబడడానికి కారణం మీరే. మా సార్ కూడా అంత ఈజీగా రాలేదు. ఈ రోజు నిలబడడానికి కారణం మీరు. నిజంగా సార్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉంది అని మరొక్కసారి మీరు మీ మాటల్లో ఈ రోజు కంప్లీట్ గా సెషన్ ఇచ్చిర్రు. కొత్త వాళ్ళని జాయిన్ చేసుకున్నాం మేము కూడా. మీ మాటల ద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత ముందుకెళ్తారు వాళ్ళు కూడా. ఒకటే సార్, గెలవడానికి వచ్చినాం. అప్ అండ్ డౌన్ అయినా స్ట్రాంగ్ గా నిలబడి ముందుకు వెళ్ళడానికే డిసైడ్ అయినాం. 100% చేసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అనదర్ లీడర్ రమేష్ రెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సైన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మేము బలమైన మాట ఆయుధం ఏమన్నంటే ఒకటి నేర్చుకోవాలి. ఎవ్రీ టైం టీమ్ తో ఉండాలి. నేర్చుకోకపోతే ఈ బిజినెస్ సక్సెస్ అనేది రాదు. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, వేరే వాళ్ళ గురించి కాదు. మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు మీ ఎంబడి ఎక్కువ నేను జర్నీ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం వచ్చినా రాకపోయినా జర్నీ చేసేది సార్. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నేను తెలుసుకొని నా టీంకి చెప్పుకోవాలనే ఆలోచనతోనే ఎక్కువ జర్నీ చేస్తుంటా. అలానే నేను ఈ రోజు నిలబడడానికి, నా జాబ్ కూడా వదిలేయడానికి మీ యొక్క మాటలే సార్. ఒకటే మాట, అది బలమైన మాట. నేర్చుకోవాలి, నిలబడాలి, వినబడాలి, కనబడాలి. ఎనీ టైం నేర్చుకుంటుండాలి అని చెప్పారు. అదే మాట మీద సార్ ఖచ్చితంగా ఉంటాం ఎప్పుడు కూడా. సో నేర్చుకుంటేనే ముందుకు వెళ్తామని చెప్తారు కదా, దాని మాట ప్రకారం ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మేము కొద్దిగా ముందుకు వస్తున్నామంటే మీ మాటలు వాల్యుబుల్ వర్డ్స్ సార్ మాకు, టీం అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అందర్ లీడర్ పవన్ గణేష్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. మై హార్ట్లీ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సైదుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు యాక్చువల్గా నేను నీతో ట్రావెల్ చేయకపోతే స్టార్టింగ్ లా, అంటే నేను నీకు 20,000 రూపాయలు వచ్చినప్పటి నుంచి నీతో జర్నీ చేస్తున్నా. అంటే జాబ్ చేసుకుంటూ నీకున్న టైంలో మాకు అప్పుడు మీటింగ్స్ చేయడము, అంటే ఇంకా నీతో పాటు అంటే నువ్వు మధ్యలో మీటింగ్స్ లేనప్పుడు మేము అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని లైఫ్ ఇట్లుంటది అట్లుంటది అని చెప్పినప్పుడు అవన్నీ జరిగినాయి. మాక్సిమం నేను ఆ 6 నెలలు నీతో జర్నీ చేయకపోయి ఉంటే ఈ వెస్టర్లో నేను ఉండటమే కాదు. 100% నాకున్న బల్బుకి, నాకున్న పొగరికి, అంటే నాకు కొంచెం అంటే నాకు అసలు నిలబడటం కాదు అసలు. యాక్చువల్గా ఆ 6 months మీతో ట్రావెల్ చేయడము, నాకు ఎంఎస్ఆర్ని బాగా పరిచయం చేయడము, అంటే మీ మీటింగ్స్కి వచ్చి ఎవ్వరు రాకపోయినా కూడా నిలబడి అక్కడ ఏం జరుగుతుందో ప్రాపర్గా అర్థం చేసుకోవడం, మెయిన్గా నువ్వు చేసే హార్డ్ వర్క్. అంటే నాకు చాలా సార్లు నిన్ను పిలవాలనిపిస్తుంది, కానీ అందరు నేను పిలుస్తుంటే ఇక మనం కూడా పిలిస్తే బాగుండేది, ఏదైనా చేసుకోవాలని ఒక యాటిట్యూడ్ నాకు బాగా అంటే నాకు అర్థమైపోయింది అన్న. ఖచ్చితంగా కష్టపడాలి, ఇలా ఏదైనా సరే, మంచి అయినా సరే చెడైనా సరే, ఇందులో ఉంటే లైఫ్ మారుతుందని అనుకున్నా. ఖచ్చితంగా నేను బయట 10-20 సంవత్సరాలు పనిచేసినా కూడా 1,00,000 తీసుకునే అర్హత నాకు లేదు. ఆ స్టేజ్కి నేను వచ్చటం కాదు. కానీ వెస్టేజ్లో ఒక 2 years నీతో గట్టిగా ట్రావెల్ చేయడం వల్ల నేను 1 lakh దాకా రీచ్ అయినా. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు నన్ను 5 లక్షలు తీసుకునే స్టేజ్లో నువ్వు ఖచ్చితంగా నన్ను చూస్తావు. నేను 100% నేను ఖచ్చితంగా చేసి చూపిస్తా. ఇప్పుడు నేను చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. నేను కొత్త ఏరియాస్లో కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నా. నాకు నీతో పాటు ట్రావెల్ చేసినప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, నేను ఎంతో పడిపోయినా కూడా ఈ బిజినెస్లో మళ్ళీ నేను జీరోకి వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళగలుగుతాను నమ్మకం అయితే నాకు ఉందన్న. ఖచ్చితంగా నేను నీ టీంలో ఉండడం అనేది అసలు ఇక నేను మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ గెలుపుతూనే చెప్పడానికి నేను ప్రయత్నం చేసుకుంటున్నా. నీతో నేను మీ అందరు చాలా మంది గ్రూప్లో ఉన్నారు. నేను సైదుల్ సారు ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ ఒక బాక్స్ తీసుకొచ్చి 3-4 అన్నం తిన్న రోజుల దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా. అసలు day 1 కన్నా ఇంకెక్కువ కష్టపడుతున్నావు అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ పవన్ గణేష్ సార్. నెక్స్ట్ అనదర్ లీడర్ కేదార్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. శారదా మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సైదుల్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా హ్యాపీ ఉంది సార్. ఇందాక కవిత మేడం అన్నట్టు స్టార్టింగ్ లో మీ జర్నీ వినడం ఎట్లుందో ఇప్పుడు అట్లుంది సార్. ఇంకొకటి వెస్టీజ్ లో సార్, నాకు ఫస్ట్ వెస్టీజ్ లో ఐడి దొరకడం ఒక అదృష్టం అయితే అది మీ టీమ్ లో దొరకడం చాలా అదృష్టం సార్ మేము చేసుకున్నది. ఎందుకంటే పీకల్లోతు కష్టాల్లో ఉండి బ్రతుకుతామా చనిపోతామా అన్న టైంలో అంత కష్టాలు ఉన్న టైంలో మాకు వెస్టీజ్ దొరకడం, అందులో మీరు సార్ అసలు మా సార్ నా మాట వినలేదు, కానీ మిమ్మల్ని ఎప్పుడైతే మా సార్కు పరిచయం చేసిందో మీరు వచ్చి ఒకే ఒక్క ప్లాన్ చెప్పడం, మీ మాటలు మా సార్ కనెక్ట్ అయ్యి అసలు బిజినెస్ ని పట్టుకోవడం, మీరు ఆ రోజు నుంచి సార్ మా సార్ ఎప్పుడు అంటుంటాడు, మా సార్ చేసిన ఏ బిజినెస్ లో అయినా ఇలాంటి అప్లైన్ ఉండడు, ఉన్న ఇంత సపోర్ట్ చేసే అప్లైన్ ఉండడు. మనకు సైదుల్ సార్ దొరకడం అదృష్టం. ఆ అదృష్టం ఇంకొకటి సార్, మీరు ఏం చెప్పినా తూచా తప్పకుండా మీరు చెప్పిన నెక్స్ట్ మినిటే మేము మీ మాటకు ఒప్పుకొని ఏం చెప్తే అది చేయాలని డిసైడ్ అయినాం. కాబట్టి ఈ రోజు సార్ ఆ పీకల్లోతు కష్టాల నుంచి బయటపడ్డం, 20 లక్షల అప్పు అనేది అసలు మాటలుగా సార్, అప్పులో నుంచి ఫస్ట్ బయటపడ్డం, 2.5 లక్షల వరకు ఇన్కమ్ పోవడం, చాలా హ్యాపీ ఉంది సార్. ఇంకొకటి మీరు ఇచ్చే ధైర్యం, మీరు ఇచ్చే స్ఫూర్తి సార్, ఎప్పుడు మేము మా టీంకి అదే ఇచ్చుకుంటూ అదే ధైర్యాన్ని నింపుకుంటూ మేము లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇంకొకటి బిజినెస్ కూడా సార్, టీం వచ్చినా పోయినా మళ్ళీ టీం ఏ విధంగా తీసుకోవాలనేది మీ మాటలు వింటూ జర్నీ చేస్తున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికీ సార్. ఇంకా ముందు కూడా మీరు ఏం చెప్తే అది మీరు చూపించే దారిలోనే వెళ్తూ నేను పెట్టుకున్న డ్రీమ్స్ కానీ నాతో పాటు నా టీం పెట్టుకున్న డ్రీమ్స్ గోల్స్ కానీ 100% నెరవేరుస్తూ మీరు చేసే హార్డ్ వర్క్ లో సార్ ఒక 50% అన్నా మేము కూడా చేస్తాం. నేను ఎప్పుడు మా సార్తో అంటుంటా, 5-6 లక్షలు తీసుకునే సైదుల్ సారు భార్య పిల్లల్ని వదిలేసి ఇన్ని రోజులు బయట ఉండి వర్క్ చేస్తుంటే మనం చేసే వర్క్ ఎంత, మనం టీం చేసే వర్క్ ఎంత, సార్ను చూసి ఇంకా మనం బిజినెస్ ఎట్లా చేయాలనేది ఇంకా నేర్చుకుంటుండాలని ఎప్పుడు అంటుంటాం సార్. ఖచ్చితంగా మీరు వెళ్ళే దారిలోనే మేము వెళ్ళి మేము కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తాం, టీం కూడా మంచి లైఫ్ ఇప్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత గొప్ప అవకాశాన్ని అందించిన నా గ్రేట్ అప్లయన్స్ కు మిమ్మల్ని పరిచయం చేసినందుకు జూమ్ తరపున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకొకటి సార్, మీకు ఇంకా నాకు 2 అన్నయ్యలు ఉంటే అన్నయ్యలతో పాటు మీరు ఒక అన్నయ్య సార్, ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూ. ఇంకొకటి తండ్రి లేడు, నేను మా సార్తో ఎప్పుడు చెప్తుంటా, నాకు తండ్రి లేని లోటు సైదుల్ సార్ని చూస్తుంటే, ఎందుకంటే సార్ చెప్పే మాటలు, సార్ చెప్పే ధైర్యం, నాన్నుంటే ఇట్లా చెప్తాడేమో అని మీతో ఒక్కరోజు జర్నీ చేస్తే నేను 3 రోజులు అదే గుర్తు చేసుకుంటా సార్. చాలా హ్యాపీగా ఉంటది నాకు. మీరు మెంటర్ గా దొరకడం నేను చేసుకున్న అదృష్టం సార్. మీరు మా మీద అయితే హోప్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం, మా టీం కూడా అదే అందిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంకేం మాట్లాడాలో తెలియదు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ 5 సార్. ఆల్ ది 5 బెస్ట్ lakhs మేడం. వెరీ సూన్ 5 ఖచ్చితంగా lakhs సార్. తీసుకుంటారు. మీ దగ్గర అన్ని ఆ లక్షణాలు ఉన్నాయి. ఏ రోజైతే సారు మీ గురించి నాకు చెప్పిండో, వాళ్ళ దగ్గర కష్టపడే మనస్తత్వం ఉంది, వాళ్ళని వదిలేయకని చెప్పి ఒక మాట ఎంఎస్ఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి వదిలిపెట్టకుండా, అంటే నేను ఎప్పుడు గర్వంగా చెప్తా, నేను ఏ మాట చెప్పినా కూడా ఒక్క లైన్ కూడా వెనకకు పోకుండా, సొంత ప్రయోగాలు చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి ఏదైనా డ్రాబ్యాక్ అయితే సార్ ఇట్లా చేసినా ఇట్లా అయిందని కేదార్ సార్ చాలా సార్లు చెప్తారు నాకు. మన టీంలో చాలా మంది ఉన్నారు అట్లా ఫాలో అయ్యేటోళ్ళు. అందులో నెంబర్ 1 పొజిషన్లో మాత్రం కేదార్ సార్ ఉంటాడు ఎప్పటికి కూడా. అదే లైన్లో వర్క్ తీసుకెళ్లుకుంటా, చాలా హార్డ్ వర్క్ నుంచి వచ్చినటువంటి టీం ఇది. అండ్ అదే లైన్లో మీ టీం కూడా వస్తుంది. మీరు అదృష్టవంతులని నేను చెప్పలేను, కానీ హార్డ్ వర్క్ చేసేటటువంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు కాబట్టి మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి జరుగుతుంది బిజినెస్ ద్వారా. అండ్ మిగతా లీడర్స్ అందరు కూడా ఎవరైతే మీ టీంలో మీ దారిలో వస్తున్నారో, పొద్దుటూరు టీం కావచ్చు, మన జమ్మలమడుగు వరలక్ష్మి మేడం కావచ్చు, మన పొద్దుటూరులో శంకర్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, మంచి టీం వచ్చింది మీకు. మన మధు సార్, కర్నూలు, వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు వచ్చారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితులు నేను అంటే వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడున్నా కూడా బిజినెస్ నాది అనుకొని పనిచేసే మంచి లీడర్స్ వచ్చిండ్రు. ఎక్కడ కూడా చిన్న భేదాభిప్రాయాలు లేకుండా, మనం రేపు ఎట్లుంటుందో పరిస్థితి అనేది గందరగోళం లేకుండా, సార్ ఏదైతే అదైంది, మన బిజినెస్లో నిలబడాలంటే అటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో వచ్చారు. నాకు జమ్మలమడు వరలక్ష్మి మేడం చూస్తే మాత్రం బీబీ మేడం లాగా అయిద్దన్న అది ధైర్యం ఉంది నాకు. సో మీరందరూ కూడా ఇట్లా మనలాకే, ఇప్పుడు మీరు ఎట్లయితే పొజిషన్ నుంచి వచ్చారో నేను అదే బాధల నుంచి వచ్చిన, నా బాధలు తీర్చేందుకు నా అప్లయన్స్ ఎట్లా కష్టపడ్డారో మీకోసం నేను కొంచెం కొద్ది రోజులు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ మీరు కూడా అదే స్థాయిలో కింద వాళ్ళకి హెల్ప్ చేయాలి.
రైట్. సో నేను ఒకప్పుడు మీ అందరికీ ఈ జూమ్ మీటింగ్ పరంగా ఒక మాట చెప్పాలి. నేను స్టార్టింగ్లో నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు లేనప్పుడు 5-6 వేలు నాకు ఇన్కమ్ వచ్చేటప్పుడు నేను బైక్ తీసుకెళ్ళి కల్లకుర్తిలో పార్కింగ్ పెట్టి కేదార్ సార్ దగ్గర అప్పుడు చిన్న కారు ఉండే జెన్ కారు, అది డీజిల్ కారు, డీజిల్లో పెట్రోల్ నాకు ఐడియా కూడా లేదు. అల్లా సార్ పెట్రోల్ సారే పోయిచ్చేది. మధ్యాహ్నం శారదమ్మ టిఫిన్ తెచ్చేది, పెద్ద టిఫిన్. ఆ టిఫిన్లో కూరలు అన్నం మొత్తం ఆమెదే. నాకు టిఫిన్ కూడా డబ్బులు లేవు అప్పుడు. ఆ మేడం అన్నం తెచ్చేది, మధ్యాహ్నం అన్నం తిని 3 మీటింగ్లు పెట్టి ఇంటికి వచ్చేది. అట్లా సంవత్సరం పాటు పనిచేసినాం అక్కడ. అది తలుసుకున్నప్పుడల్లా నాకు కళ్ళు చిన్నగా తడైతే అంత ఆ, నేను ఇబ్బందిలో ఉన్నా కూడా అసలు అప్లై అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. వీళ్ళు నాకు హెల్ప్ చేసినప్పుడు వర్క్ చేస్తాను సార్, ఏం కాదు సార్ నిలబడదాం మనం అని చెప్పి. సో అట్లాంటి టీం మీది. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. కేదార్ సార్కి 2,49,000 వచ్చిన రోజు మీ కుటుంబం కంటే ఎక్కువ నేనే గర్వపడ్డా. నేనే 100 మంది చెప్పుకున్న మాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కేదార్ సార్ కానీ మీకు కానీ జరిగింది. ఎందుకంటే కల్లకుర్తి టీం అనేది నా టీంకి చాలా నేర్పించింది. టీం లెగసీ మేకర్స్కి కల్లకుర్తి టీం వల్ల కేదార్ సార్ వల్ల చాలా వచ్చింది. అది నేను కాదనలేని విషయం. సిఎన్సి కానీ ఒక టీం నడిపించే విధానం కానీ కల్లకుర్తిలో టీం స్టార్ట్ చేస్తే పడిపోయింది. మళ్ళీ షాద్నగర్కి వచ్చారు, షాద్నగర్ టీం స్టార్ట్ చేశారు, పడిపోయింది. మళ్ళీ హైదరాబాద్, ఇప్పుడు కర్నూలుకి వెళ్ళారు, పొద్దుటూరుకి వెళ్ళారు. మళ్ళీ ఇవన్నీ కొంచెం అటు ఇటు అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ తిరుపతి. ఎక్కడ పోయినా టీం దగ్గర అంటే కల్లకుర్తిలో కొంచెం టీం ఫామ్ అయింది, ఇప్పుడు నిలబడ్డది. పడిపోయినటువంటి టీం కాకుండా కొంచెం టీం నిలబడ్డది. మళ్ళీ షాద్నగర్లో కొంచెం టీం నిలబడ్డది. అన్ని ఏరియాల్లో ఇప్పుడు టీం స్ప్రెడ్ చేసిండ్రు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డే అండ్ నైట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నారు. మీరు నా టీంకి ఎప్పటికీ ఆదర్శం. నేను వేరే వాళ్ళని తక్కువ చేయడానికి మాట్లాడలేదు, మీ విషయం మీకు చెప్తున్నాను. నేను టీం అందరు కూడా చాలా మందికి మళ్ళీ అట్లా కూడా వాళ్ళే చేసిరా మేము చేయలేదు అనేటటువంటి అది కూడా అనుకోవద్దు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక పర్సన్ ఆ విషయంలో వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే మీరు ఇంకో దాంట్లో గొప్ప వాళ్ళు అయి ఉంటారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ శారదమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ తండ్రి పొజిషన్ నాకు ఇవ్వద్దు, నా అన్న వరకు నాకు ఏదో ధైర్యం అనిపిస్తుంది సార్, ఎందుకంటే మీరు చెప్పే మాటలు అట్లా అనిపిస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అనదర్ లీడర్ సర్వశ్రీ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. మై హార్ట్లీ వెల్కమ్ జూమ్ సెషన్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా పాత రోజులు మళ్ళీ గుర్తుకు చేసిర్రు మాకు. లైవ్ లో అంతా ఏం జరిగింది కూడా నిజంగా నా లైఫ్ మాత్రం నన్ను ఏ రోజు మీరు ఎందుకు ఈ మెంబర్ 8 నెలలు పడాలి చీ అన్న ఒక్క మాట మీరు నాకు చిదిరించుకుంటే నా లైఫ్ ఇది కాదు సార్. రియల్లీ నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి మళ్ళీ. సో థ్యాంక్ యూ సార్. నిజంగా అనిపిస్తుంది ఒక్క రోజు గనక నా మీద మీకు ఏ కోపం వచ్చి నేను ఇంత సతాయించినా కూడా నాకు ఎందుకు ఈమె అవసరమా అన్నట్టు ఒక మాట వదిలేసి ఉంటే నా లైఫ్ ఏంది అని చెప్పి నాకే గుర్తుకొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇంత మిమ్మల్ని సతాయించినా కూడా మీరు ఓపిక తోటి నన్ను ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికీ నాకు ధైర్యాన్ని ఇస్తూ ప్రతి స్టెప్ కూడా నాకు అప్ అండ్ డౌన్ టీం అయినప్పుడు వల్ల మీరు నాకు ధైర్యం చెప్పి అది ఏ రూపంలో అయినా కానీ మీకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్ళిర్రు. దానికి తగ్గట్టు నేను కూడా ఇంకా మంచి వర్క్ చేసి 5 lakhs ఇన్కమ్ తీసుకొని నేను కష్టపడతా సార్. ఏమంటారు వదిలేసేదైతే కాదు, ఖచ్చితంగా కష్టపడి మళ్ళీ నేనంటే ఏదో నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి దగ్గర బలం ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరు లీడర్లు, అరుంధతి కావచ్చు, సరస్సు మేడం కావచ్చు, కవిత మేడం, సత్యం సారు, యాడ సత్యం సారు, శిరీష మేడం, గాయత్రి మేడం, శైలజ మేడం, వీళ్ళెవ్వరు కూడా నేను కొన్ని 100 మీటింగ్లో చెప్పిన షార్ట్ కట్లో సక్సెస్ అయిన వాళ్ళు గారు. మీరు పెట్టిన కన్నీళ్ళు నాకు తెలుసు, మీరు పడ్డ బాధలు నాకు తెలుసు. ఒక్కొక్క మీటింగ్కి మీకు వచ్చినటువంటి నెగిటివిటీస్కి నాతో చెప్పుకున్నటువంటి విషయాలు నాకు అన్నీ గుర్తున్నాయి. అంత కష్టపడ్డం మీరు వెనక్కి తగ్గడానికి 2-3 చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అది నేను 100 సార్లు స్టార్ అండ్ ఎబోలు చెప్పిన. అవి కొంచెం జర్ర కరెక్ట్ చేసుకొని కనుక మొదలు పెడితే మీరు మళ్ళీ ఒక్క సంవత్సరం కనుక అదే ఫోకస్ చేస్తే ఒక 100 కుటుంబాలు ఆనందింటాయి. అది నేను గుండె మీద చేసుకొని చెప్తున్నమాట. మీ దగ్గర పోరాడే తత్వం ఉంది, పోరాడేటటువంటి బ్లడ్ మీది. అల్లటప్ప వ్యక్తులు గారు మీరు. ఏ రోజు నేను మిమ్మల్ని తిట్టిన ప్రతిసారి నేనే ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఏమన్నా అన్న అంటే నేను 4 రోజులు బాధపడతాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంత బలవంతులు వీళ్ళ దగ్గర ఇంత మంచి ఆయుధం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. మీతో పాటు వచ్చిన కొన్ని 100,000 మంది ఆగిపోయినా మీరు ఎన్ని అవాంతరాలు వచ్చినా, అరుంధతి మేడం వెంబడైతే వాళ్ళ చుట్టాలు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వచ్చారు. వాళ్ళు వెంబడి దాదాపు ఒక 20-30 మీటింగ్లు చేసిన నేనే వచ్చి అరుంధతిని నిలువున కంప్లీట్గా
వాళ్ళ కోసం మనం పని చేయించుకుంటారు, వాళ్ళ ఇన్కమ్ కోసం మనం సాగకూడతారు అని చెప్పినా వదిలిపెట్టి నిలబడ్డటువంటి మనస్తత్వాలు మీ. నేను ఈ రోజు మీరు రియలైజ్ అవుతారేమో, నాకు మొదటి నుంచి తెలుసు మీ బలం. ఆ బలాన్ని తెలిసే మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, కొంచెం కంఫర్ట్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వెళ్ళిపోతే మనం ఇగో ఈ పరిస్థితికి వస్తామని చెప్పి మొదటి నుంచి నేను హెచ్చరిస్తున్నా. ఇప్పుడు కూడా నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, మీ దగ్గర బలం ఉంది. మీరు నిలబడితే 100 కుటుంబాలు ఆనందం తింటాయి. దానికోసమైనా నిలబడండి. మళ్ళీ ఒక్కటేసారి ఇట్లా పంజాబ్ విప్పినట్టు వెళ్ళండి బయటికి. బూట్ క్యాంప్ తర్వాత మీ విశ్వరూపం చూడాలని నాకు ఉంది. అది నాకు నమ్మకం కూడా ఉంది వస్తుందని. అర్థమైంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు బయట వెస్టీలో జాయిన్ అవ్వాలని. చాలా మంది వస్తున్నారు కొత్త వాళ్ళు. వాళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాల్లో ఎంతో కొంత మంచి జరగాలి. ప్రభుత్వాలు చేయలేని పని మనం అందరం చేద్దాం. ఎక్సలెంట్ టాలెంట్స్ వల్ల డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఒక అపోహ ఉన్నది, ఇలా టాలెంట్ ఉంటే డబ్బులు వస్తాయి, నాలెడ్జ్ ఉంటే డబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద మీటింగ్లకు పోతే డబ్బులు వస్తాయి. సచ్చినా రావు, గుర్తుపెట్టుకోండి. మనకంటే హై టాలెంటెడ్ పీపుల్స్ ఇలా సర్వనాశనం అయిపోయారు. నేను మీకు అన్స్టాపబుల్లో ఒక విషయం చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఛాంపియన్స్ అందరూ ఒక టీం, ఆస్ట్రేలియా టీం ఒక టీం. అయినా కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. కారణం ఏంటంటే ఎక్సలెంట్ టీము, ఎక్సలెంట్ టాలెంట్ వల్ల సక్సెస్ రాదు. ఆర్డినరీ టాలెంట్ అంతా ఒక తాటి మీద నడవటం వల్ల సక్సెస్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఒక తాటి మీద నడవటం. మంచైనా చెడైనా ఒక మాట మీద నడవటం, ఒకరి మాట వినటం. అది నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఒక్కటే మాట, ఆ ఒక్క మాట మీద నిలిస్తే మీకు సక్సెస్ ఎందుకు రాదు? నేను చెప్పిన కదా, మీకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి ముందు నేను ఉంటా. అది సావైనా పర్లేదు. అర్థమైందా? అప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు బలంగా నిలబడండి. నేను చెప్పిన పని చేయండి సార్. మీతో ఏమేమి చెప్పాలో అన్నీ చేస్తున్నాను. నేను చేయమని చెప్పిన పని మీ సొంతంగా చేయండి, నో ప్రాబ్లం. కొత్త ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకొని ఆగమైపోయి ఫ్యూచర్ ఖరాబ్ చేసుకో దయచేసి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. నేను ఏ లీడర్ తోటి మాట్లాడినా, 1,00,000 పైన వచ్చిన లీడర్స్ గురించి చెప్తున్నా. లీడర్ తోటి మాట్లాడేటప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఇది నేను జస్ట్ లైక్ దట్ మాటకు చెప్తలేను మీకు. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కూడా అంత ఆలోచించరు. నిజంగా చెప్తున్నా. నేనే ఆలోచిస్తాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఈ విషయం నాదే కాబట్టి నేను అంత బలంగా చెప్తున్నా. మీ పిల్లల భవిష్యత్తు గురించి అంత బలంగా ఆలోచిస్తా. ఇది బలమైన బిజినెస్ అని ఆల్రెడీ మీరు ప్రూవ్ చేశారు. నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ తలుసుకుంటే తంతె కారింటికాడ పడదని ప్రూవ్ చేసినటువంటి లీడర్స్ మీరు. అర్థమైంది? మళ్ళీ ఒక్కసారి జస్ట్ 1 year, ఒక్క 1 year మళ్ళీ అన్ని పక్కన పెట్టి మొదలు పెట్టండి. యుద్ధం చేయండి 1 సంవత్సరం పాటు. ఒక 100 మందికి ₹1,00,000 వచ్చిందాక నాతో పాటు యుద్ధం చేయండి. ఎందుకు రాదో చూద్దాం సక్సెస్. థ్యాంక్ యూ తల్లి సరస్వతి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఫైనల్ గా అవర్ గ్రేట్ లీడర్ గిరి సత్యం సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మై హార్ట్ వెల్కమ్ సార్. గిరి సత్యం సార్, గుడ్ మార్నింగ్ సార్ బాబా. సో ప్లీజ్ కంటిన్యూ సార్. సత్య గుడ్ మార్నింగ్. సత్య గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళా 100 ఉన్నాక సత్య వాయిస్ క్లియర్ రావట్లే సార్ జర్నీలో ఉంది. ఓకే క్లియర్ సార్, ఇప్పుడు క్లియర్. థ్యాంక్ యూ. సో కంప్లీట్ ఆల్మోస్ట్ 95% తెలుసు. సో హార్డ్ వర్క్ చేసాం ఆ రోజు. ఈరోజు కొన్ని లక్షల మందికి యూట్యూబ్ లైవ్ వీడియోస్ కానీ చాలా మందికి అన్ని మెసేజ్లు చూస్తుంటాను. ఒక్కొక్కటి చెప్తారు, కొంతమంది కొన్ని మాటలు బలం వచ్చినాయి. సో ఆ రోజు అప్పుడున్న ఇబ్బందులు యాక్షన్ తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన. సో ఇప్పుడన్నా సో ఇవన్నీ అది తక్కువ అన్న, మీ యొక్క కష్టానికి హార్డ్ వర్క్ అన్న వెరీ సూన్. సో మీ నుంచి ఖచ్చితంగా. సో ఇప్పటిదాకా అన్ని అనుకున్న సార్లు సో కానీ కొన్నిసార్లు బీయింగ్ కొన్నిసార్లు వస్తుంటది. బట్ అన్న ఈ జర్నీలో సో అన్న కొన్ని అనుకుంటున్నాయి కాదు, మా పాటు కొంతమందికి ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి. ఈ జర్నీ ఎన్నో అప్ అండ్ డౌన్ వచ్చినప్పటికీ సో నా ఎప్పుడు ఆల్వేస్ నాకు తెలిసిన నువ్వు నన్ను ఎందుకు వాయిస్ కట్ అవుతుంది. జీవితాన్ని ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు నాకు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందంటే ఈ ఇండస్ట్రీ త్రూనే మాత్రమే. అందులో ఐ రియలీ ప్రౌడ్ నీ త్రూనే ఇదంతా. సో క్రియేట్ గెస్ట్ యూ. సో అన్న ఇది ఇంకొంతమందికి పరిచయం చేయాలన్నా. సో ఎందుకంటే ఈ వితౌట్ వెస్టీస్ సత్యమైన వ్యక్తికి ఇంత సీన్ లేదు. సో దట్ ఈస్ డిఫరెంట్. సో అన్న ఈ ఇండస్ట్రీలో మన ఇద్దరం కలిసి గణేష్ కలిసిన జర్నీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని అన్న ఇక్కడ వచ్చినాం.
సో ఇది ఇంకా నుంచి అన్న నువ్వు అంటే బూట్ క్యాంప్ కాదన్న, ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. సో బౌన్స్ బ్యాక్ ప్రోగ్రామ్ ఆల్రెడీ. సో బూట్ క్యాంప్ నుంచి కాదన్న, నెక్స్ట్ మంత్ నుంచి కాదు, ఈ రోజు నుంచి అయినా కూడా ఎవ్రీడే. సో నా టీంలో కొంతమందికైనా నా త్రూ సపరేట్గా వర్క్ కేటాయించి వాళ్ళకి ఇప్పటి నుంచి నిలబెట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. సో ఇన్స్పిరేషన్, ఈ జర్నీ ఇలా కొనసాగాలన్నా, ఇది ఇంకా కొన్ని వేల మందికి రీచ్ అవ్వాలన్నా అన్న నేను ఆగాను. సో నా టీంతో కూడా చెప్తున్నా. సో ఇతో సపోర్ట్, సో ఫ్యూచర్లో కూడా ఇంకెంతో మందికి ఈ యొక్క వెస్టేజ్ జర్నీని అందజేద్దాం, ముందు తీసుకెళ్దాం అన్న. సో లేడీస్ థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. ఎందుకంటే వెరీ సూన్ అన్న నేను మీ యొక్క మైల్ అనుకుంటున్నాను. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, మీతో పాటు మీ అందరం యాజ్ ఎ టీమ్గా మన లెగసీ మేకర్స్లో ఉన్న ఈరోజు 1 lakh కాదు, రాబోయే 1 lakh ఎర్నర్స్ కూడా. సో ఇంకా జర్నీ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, సో వన్స్ అగైన్ అన్న విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న ఫర్ యువర్ వండర్ఫుల్ గ్రేట్ అండ్ హార్డ్ వర్క్ జర్నీ. సో ఇంకా 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 ముందుకు పోవాలి అని కోరుకుంటూ, సో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. సో మహానంది బూట్ క్యాంపు ప్రమోట్ చేసుకోండి అందరు కూడా. సో నెక్స్ట్ లెవెల్ టెస్ట్ మాడల్స్ ఉంటాయి అక్కడ. మనందరం కూడా ప్రతి బూట్ క్యాంప్ను మన జీవితంలో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసుకోవడం కోసం దాన్ని వాడుకోవాలి. మన టీంలో చాలా మందిని అక్కడ ప్రమోట్ చేసుకోవాలి. కొన్ని వేల మంది కంప్లీట్గా వాళ్ళ ఫేట్, వాళ్ళ తలరాతను మొత్తం మార్చినటువంటి మీటింగ్ అది. బూట్ క్యాంప్ అంటే మనందరికి ఒక పుష్కరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి గొప్ప యజ్ఞం. అలాంటి యజ్ఞం మనందరం కూడా పాలు పంచుకోవాలి. అండ్ మళ్ళీ ఫైనల్ చెప్తున్నా, చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, వర్క్ చేసినప్పుడు, కొన్ని డేట్ అయినప్పుడు, ఇచ్చినప్పుడు, ఒకరి మీద ఒకరికి, ఇవన్నీ మనుషులం కాబట్టి సహజంగా మనందరికి వస్తాయి. మనం జంతువులం కాదు, మనుషులం కాబట్టి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక పర్సన్ మీద మనకు ఉండాల్సినటువంటి బేసిక్ అండర్స్టాండింగ్. అర్థమైందా? ఒక బేసిక్ బాండింగ్ వేరే ఉంటుంది. ఆ బేసిక్ బాండింగ్ని వదులుకోవద్దు ఎవరు కూడా. చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి. ఒక మనిషి కాసేపు తప్పు చేసినప్పుడు తిట్టడం, లేకపోతే మళ్ళీ దగ్గర తీసుకోవడం, ఇవన్నీ పెట్టుకోవాలి తప్ప కక్షలు, పగలు, ప్రతీకారాలు, ఈగోలు, అసూయలు, ద్వేషాలు పెట్టుకుంటే సంక నాకిపోతారు బిజినెస్లో. ఓవరాల్ చెప్తున్నాను మీకు. అర్థమైందా? 10,000 రూపాయలు చెక్కులు కూడా ఈగోలు స్టార్ట్ అయినాయి. అవన్నీ పక్కన పెట్టండి. పక్కన పెట్టి గెలవండి. ఫస్ట్ నువ్వు 1,00,000 రూపాయలు కొట్టు, నిన్ను 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. 1,00,000 కొట్టినాక నువ్వు దేనికి పనికిరావని అనుకోండి. నేను దేనికి పనికిరాను, 1,00,000 వస్తేనే మాట్లాడాలి. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే 1,00,000 రావాలి. 1,00,000 కొట్టినాక మాట్లాడాలి. అదొక్కటే లైన్. ఓకేనా? మీ అందరూ కూడా గెలవాలి, గెలుస్తారు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది. అండ్ మనందరి యొక్క ఫేవరెట్ లీడర్, మనందరి యొక్క మెంటర్ ఎంఎస్ఆర్ గారు మనకు ఒక బలమైనటువంటి అండ. బాలం సేన్ సార్ కావచ్చు, వెంకట్ సార్ కావచ్చు, ప్రాణ్ సార్ కావచ్చు, మనకి ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా మనకు చెడు కోరుకునే వ్యక్తులు కాదు. మనం మంచిగా కోరుకొని అవసరమైనప్పుడల్లా మనకు డేట్లు ఇస్తూ మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్స్ మన అప్లయన్స్ ఉన్నారు. మనకి ఎక్కడ నా అదృష్టం ఏంటంటే నా అప్లయన్స్ ఎవరు కూడా నెగిటివ్ వాళ్ళు ఎవరు లేరు, నన్ను సాధించిన వాళ్ళు ఎవరు లేరు. నన్ను ఏమంటారు ఇబ్బంది పెట్టాలనుకున్నా అంటే పైన ఎంఎస్ఆర్ గారు పైన ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ మనకంత అది లేదు. నాకు ఏ రోజు కూడా అప్లయన్స్ దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు, లేకపోతే అప్లయన్స్ ఏం చేయలేదు. ఎక్కడ నేను డిసప్పాయింట్ కాకుండా టీం తోటి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. మాక్సిమం సాధ్యమైనంత వరకు నా వర్క్ నేనే చేసుకుంటున్నా. ఎక్కడన్నా అవసరం అయితే కొన్ని డేట్లు తీసుకొని పని చేస్తున్నా. మీరందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కష్టపడడానికి పని చేద్దాం. అందరం కూడా ఇష్టపడి పని చేద్దాం. ఇబ్బంది ఏం లేదు. టైం పడుతుంది. ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది, ఈడిన్లకు పోయిండు, వాడన్లకు పోయిండు, అవన్నీ టెంపరీ. నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, టెంపరీ. ఆట మొత్తం టెంపరీ. సంవత్సరం ఆట, 6 నెలల ఆట. ఇది పర్మనెంట్ ఆట కాదు. ఆట ముగిసిపోయే రోజు దగ్గరలోనే ఉంది. అర్థమైనా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. కొంచెం లాంగ్ జూమ్ మీటింగ్ అయినట్టుంది ఈరోజు. ఎందుకో నాకు చాలా రోజుల తర్వాత టెస్ట్ మనీ చెప్పాలనిపించింది. దాదాపు 2 hours అయినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సాయిబాబు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ టెస్ట్ మోనీ కూడా చాలా మంది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు ఇంత లేట్ అయినా సక్సెస్ జర్నీ విన్నాం సార్. కంపల్సరీ మీరు అన్నట్టు బూట్ క్యాంప్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నాం సార్. రాయలసీమ మహానందిలో ఏర్పాటు చేసినటువంటి బూట్ క్యాంప్ ఎక్కువ సంఖ్యలో మా టీంను ప్రమోట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంతటితో ఈ జూమ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 5 AM జూమ్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.